श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वन्दे श्रीराधिकां देवीं बृन्दारण्यविहारिणीं यस्याः कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुञ्जीभूतं प्रेम गोपाङ्गनानां मूर्तिभूतं भागधेयं यदूनाम् एकीभूतं गुप्तवित्तं श्रुतीनां स्यामीभूतं ब्रह्म मे सन्निधत्ताम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचणं कृष्णं वन्दे जगद्गुरुं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदं చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్ లలితస్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయన్ భాగవతాఖ్య కల్పతరు ఊర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థ తత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం
కృష్ణం వందే జగద్గురుం వందే గురుమనంతార్యం వేదమార్గ ప్రవర్తకం ఆయుర్వేదస్య పారజ్ఞం సర్వలోకహితైషిణం. ఓం అస్మద్గురుభ్యో నమః. నమః. రెండవ 70వ పద్యం ఒకసారి మళ్ళీ చదువుకుని దానికి తాత్పర్యంలోకి వెళ్తాం. యతులు ఈశ్వరుని మహత్వము మితమెరుగని భంగి అప్రమేయుడగు హరి స్థితి నెరుగక కాముకుడని రథములు సలుపుదురు తిరిగి దిగిచి రమణులు సుమతి. యోగమును అభ్యసించువారు భగవంతుని అనుభూతి పొందుతురు కానీ భగవంతుని తత్వము తెలుసుకొనలేరు. ఈ రెండుకి తేడా ఏమిటండి అంటే, యోగా అభ్యాసం చేయడం అనేటువంటిది ఒకటి, అనుభూతిని పొందుతురు కానీ భగవంతు తత్వం తెలుసుకొనలేరు అన్నారు. అంటే అభ్యాసం వల్ల అనుభూతి కలుగుతుంది కానీ ఆ తత్వంలో ప్రవేశించడం అనేటువంటిది ఉందే, అది ప్రవేశం పరంతప అన్నాడు కదా భగవద్గీత. ప్రవేశించాలి భగవంతుని యొక్క తత్వంలోకి, అది చేయలేరు. తెలిసినా అది రుచియే కానీ భగవంతుడు కాడు. అయినను తాము గ్రహించితమని భ్రమపడుదురు. అది తమకు తెలిసిందనేటువంటిది అంటే సాధన చేయవలసిందే. యోగ సాధన చేసి యోగాన్ని అభ్యసించినటువంటి వాళ్ళు అంటే యోగాభ్యాసం చేసేటువంటి వాళ్ళు అనుభూతి పొందుతారు. మనం ధ్యానం చేస్తాం, ఆ చేసినప్పుడు అనుభూతి పొందుతాం. కానీ ఆ అనుభూతి పొందినంత మాత్రాన భగవత్ తత్వం ఏమిటో తెలుసుకోవడం అనేటువంటిది వాళ్ళు చేయలేకపోతూ ఉంటారన్నమాట. అయినను తాము గ్రహించితమని భ్రమపడుదురు అన్నారు. గ్రహించాం అని అనుకుంటారు, ఇల్యూషన్లో పడతారు. అట్లే ఈ భార్యల్లో కొందరు వాని స్థితిని ఎరుగక వానితో సంభోగము కూడా కోరుచున్నారు. వారు తమ కోరికను తీరుట పొందుతున్నారు కానీ కృష్ణుని పొందట్లేదు అని అర్థం. మనం కృష్ణుడిది ఆయన అప్రాకృతమైనటువంటి శరీరం, ప్రాకృతమైన శరీరం అని మనకి అది మనం మర్చిపోకూడదు. అందరి శరీరాలలాగా మన భౌతిక శరీరం లాంటి శరీరం కాదు అయింది. మనం తర్వాత చదువుకుంటాం. ఈ పురుషమేధం అయిన తర్వాత ప్రారంభిస్తాం పురాణ పురుషుడు నవల. ఆ పురాణ పురుషుడిలో మాస్టర్ గారు ఇచ్చారు, దేవకీదేవి గర్భంలో పెరిగేటువంటి శిశువు యొక్క శరీర నిర్మాణానికి కావాల్సినటువంటి అణువులు ఋషులందరూ కూడా హిమాలయ పర్వతాల్లో అక్కడ బ్రహ్మయజ్ఞం చేశారు. ఆ చేసినప్పుడు అక్కడ ఆకాశంలో ఉద్భవించినటువంటి అణువులు అవి అక్కడి నుంచి ప్రయాణం చేసి ఆకాశ మార్గంలో దేవకీదేవి గర్భంలో ప్రవేశించి ఆ గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువు యొక్క దేహం వ్యూహంగా కట్టుకున్నాయి. ఇది చాలా సూక్ష్మమైనటువంటి అంశం. ఇది తెలియకపోతే అసలు కృష్ణతత్వమే మనకు బోధపడదు. అందువల్ల ఈ అప్రాకృతమైనటువంటి రూపం అది ప్రకృతికి అందనటువంటిది. అక్కడ ఇచ్చారు మాస్టర్ గారు క్లూ కూడా, ఆ ప్రకృతికి అందనటువంటి శరీరం ఆయనకి ఏర్పడింది అన్నారు. కనిపించేటువంటి వాళ్ళకి మన శరీరంలా కనపడుతుంది. అందుకని అయితే ఆయన చూసి ఎందుకు అంతమంది మోహంలో పడ్డారు అంటే ఈ అప్రాకృతమైనటువంటి శరీరం యొక్క ఆ వెలుగుని చూసి వాళ్ళు మోహం చెందారు. మోహం చెందడం అంటే కేవలం ఫిజికల్గా అందం అట్రాక్షన్ అది కాదు, అన్ని రకాలుగా మోహం చెందారు. కొంతమంది ఆయనతో శత్రుత్వం కోరేవాళ్ళు మోహం చెందారు, ఆయనతో యుద్ధం కోరుకున్నారు. కొంతమంది ఆయన నుంచి మనకి
ఏమి రాబట్టాలి అనేటువంటి మోహంలో పడ్డారు. ఇలా రకరకాలైనటువంటి విధంగా. అయితే అవన్నీ కూడా ఆయన వాళ్ళు ఏది కోరితే ఇచ్చాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భుజామ్యహం అన్నాడు కదా. వాళ్ళు ఏం కోరితే ఇచ్చాడు. వాళ్ళే కోరుతారు. ఈయన ఎవరికి ఏమేం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈయనతో ఏం కోరారో వాళ్ళకి అది రిఫ్లెక్షన్లో వెళ్తుందన్నమాట. ఇదంతా ఎందుకంటే మోహం అనేటువంటిది, ఆ భ్రాంతి అనేటువంటిది కలగడం వల్ల. ఇదంతా ఆయన అప్రాకృతమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటిది. అలాగే భార్యల్లో కొంతమంది తెలియక ఆయనతో సంభోగం కోరారంటే అదేంటి మరి భార్యలు భర్తలతో అలా ఉండాలని కోరుకోవడం తప్పేం కాదు. కానీ ఆయన వాళ్ళు అడిగినటువంటిది వాళ్ళు సిద్ధించింది. కానీ ఆయనకేమి ఎందుకంటదంటే అప్రాకృతమైనటువంటి శరీరం, ఆ ప్రకృతికి అందనటువంటి శరీరంగా దానికి ఇవే ఉంటాం. అందుకనే ఇంతమంది భార్యలు వాళ్ళ కోరికలు తీర్చడం ఇవన్నీ ఉన్నా కూడా ఆయన మాత్రం బ్రహ్మచారిని అన్నారు. అది దీంట్లో ఉన్నటువంటి రహస్యం. అది ఇక్కడ అప్రాకృతం ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. ఉద్ధవుడు అంతటి వాడు ఏమన్నాడు, నీ దేహ సౌందర్యం చూసి అది నీ యొక్క భౌతిక దేహ సౌందర్యం అనుకున్నాను తప్ప అప్రాకృత దేహం అనేటువంటి విషయం నాకు అప్పుడు అంతుపట్టలేదు, ఇప్పుడు నువ్వు చెబుతుంటే తప్ప అన్నాడు. అంటే మోహం వాళ్ళు కూడా పొందారు. వాళ్ళేమిటి ఋషులు కూడా ఆ మోహం పడ్డారంటే పుంసాం మోహరూపాయ అని శ్రీరామచంద్రుణ్ణి పురుషులు అయినటువంటి వాళ్ళు కూడా ఆయన చూసి మోహపడ్డారు అని చెప్తారు. అటువంటి రూపం అన్నమాట భగవంతుడిది. అది అప్రాకృతం, అది భాగవతమయమైనటువంటిది. అందుకని దానికి ఇవన్నీ అంటవు అంతుపట్టదు. అది నీకు రహస్య ప్రకాశంలో ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేసిన మహాత్ములు దేవుని గుర్తింతురు, కానీ వాని తత్వం ఎంత ఉన్నదో గుర్తింపలేరు అన్నారు. అట్లే భార్యలు కూడా వాని స్థితిని ఎరుగక తమ స్థితుల్లో అతన్ని చేరి క్రీడించుతున్నారు. ఆయన స్థితి వాళ్ళకి ఎంత పట్టలేదు. వాళ్ళు ఆయనతో క్రీడించారు అంటే ఆయన వాళ్ళతో క్రీడించాడు, ఆయన వాళ్ళతో క్రీడించాడా వాళ్ళు ఆయనతో క్రీడించారా భార్యలు కృష్ణుడికి అంటే వాళ్ళు ఆయనతో క్రీడించారు, ఆడుకున్నారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, ఆయన యొక్క ఆ శరీరంతో ఆడుకున్నారు అనుకుంటున్నారు. కానీ అది కూడా వాళ్ళకి తెలియదు. ఇది చాలా బాగా మనకి ఇది చదివితే కానీ అంటే చదవడం కాదు, బాగా మనం ధ్యానం చేసి కృష్ణతత్వం మనకు అలాగా ఈ భాగవతంలో ఇచ్చినటువంటిది మాస్టర్ గారు యతీంద్రులు వారు వారు ఇచ్చినటువంటి మార్గంలో ధ్యానం చేసుకుంటూ మనం చేస్తే కానీ కృష్ణతత్వం మనకి అంతుపట్టదు. అందుకని ఇది మనకేంటంటే మామూలుగానే ఉంటుంది. వాళ్ళు కూడా మోహంలో పడ్డటువంటి వాళ్ళందరూ కూడా అందుకని ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేసినటువంటి మహాత్ములు దేవుని గుర్తింతురు, కానీ వాని తత్వం ఎంత ఉన్నదో గుర్తింపు. అందులో లోతు అసలు భగవతత్వంలో ఉన్నటువంటి లోతులు మాత్రం తెలియదు ఎంత ఇది చేసినా కూడా. అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. భార్యలు కూడా అంతే. అది ఇందులో విశేషం. ఎల్లప్పుడు మా ఇండ్లను వల్లభుడు వసించు నేను వల్లభము నేమ వల్లభము శ్రీవల్లభున కనుచు గోపీ వల్లభుచే సతులు మమత వలబడిరనఘ అని చెప్పిన విని శౌనకొండ సూదనకి ఇట్లనియే ఏమంటున్నాడు ఏమండి, గోపికలకు ప్రియుడైన శ్రీకృష్ణుని చూచి ఇతడు మాకు ప్రియుడు, మా ఇంట నివసించును, నేనే అతని ప్రియురాలను అని ఒక్కొక్క భార్యయు నమ్ముచున్నది. అతడు లక్ష్మికి ప్రియుడని వారి నమ్మకం. ఈయన గోపికా ప్రియుడు. ఈ ప్రియుడు అనేటువంటి చాలా ఆ పదానికి అర్థం ఉందే. ఆ పదాన్ని మనం ఎలా ఉపయోగిస్తాం అనేటువంటి దాన్ని మనకు తెలియదు. ప్రియుడు అంటే లవర్ అని అర్థమా? మనం ఇప్పుడు అనేటువంటి అర్థంలో ప్రియుడు అంటే గోపికలకి ప్రియుడు అనేటువంటిది వేరు. అది తెలియక శ్రీకృష్ణుడు వ్రజంలో ఉన్నప్పుడు, బృందావనంలోనూ వ్రజగోకులంలోనూ ఉన్నప్పుడు ఆ గోపికా స్త్రీలైనటువంటి
వాళ్ళు శ్రీకృష్ణుడితో ఉన్నటువంటిది సంబంధాన్ని ఈ తెలియనటువంటి మూర్ఖులు అంటే తెలియని అజ్ఞానులైనటువంటి వాళ్ళు దీన్ని మామూలుగా ఉన్నటువంటి సంబంధంగా అనుకునేటువంటి పొరపాటు పండితులు కూడా పడ్డారు. వాళ్ళే మామూలు వాళ్ళే కాదు, పండితులే పడి వాళ్ళు చెప్పిన దానివల్ల మిగతా వాళ్ళు కూడా పడ్డారు. అది వచ్చిన ఇబ్బంది, చిక్కు. అక్కడ ఉన్నప్పుడు ఆ గోపికలు, గోపికాశ్రీలు, గోపబాలకులు, గోపకులు మనకి క్రీడామయుడిలో మాస్టర్ గారు అందులో ఇచ్చినటువంటి దాంట్లో చూస్తే వాడు ఆ కృష్ణుడు, వాడు చిన్నపిల్లవాడు వయసులో, వాడితో ఉన్నటువంటి సంబంధం అక్కడ ఉన్నటువంటి గోపకులు అయినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటిది వాళ్ళకి ప్రియుడే. గోపకులు, గోపికలు, గోపబాలురు అందరికీ ప్రియమైనటువంటి వాడు. కానీ వాళ్ళకి ప్రియమైనటువంటి వాడు అనడానికేను ఈ భార్యలకు ప్రియుడైనటువంటి దానికి తేడా ఉంది. అది తెలియదు వాళ్ళకి. వీళ్ళ దృష్టి వేరు, వాళ్ళ దృష్టి వేరు. అది తెలియాలంటే మనకి మాస్టర్ గారు లాంటి వాళ్ళు, గురువుగారు లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు మనకి విశదీకరణ చేస్తే తెలియదు. అలాగే ఆ లీలలు ఏమిటి అనేటువంటిది మనకి నారాయణ తీర్థ వారు, మనం చూసారా, మనం ఉదయం తరంగాలు చేసుకున్నాం. అలాగే సీతారామైతన్ ద్వారా అటువంటి మహనీయులు ఇచ్చినటువంటి వాటి వల్ల కృష్ణతత్వం ఏమిటి అనేటువంటిది మనకి బోధపడే అవకాశం. అలాగే లీలాసుకుడు అనేటువంటి ఆయన శ్రీకృష్ణుడి యొక్క శ్రీకృష్ణ కర్ణామృతం అని ఇచ్చాడు ఆయన. లీలాసుకుడు శ్రీకృష్ణ కర్ణామృతము అని, అందులో ఆయన దర్శించినటువంటిది కృష్ణు యొక్క అవతార తత్వం. అందులో ఆయన వర్ణించినటువంటిది ఆ చిన్నప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి కృష్ణు యొక్క లీలల్ని వర్ణించాడు. దానిని సరైనటువంటి విధంగా అవగాహన లేకపోతే అక్కడ కూడా మనం పొరపాటు పడతాం. లీలాసుకుడు ఇచ్చినటువంటిది ఆయన మందం మందం మధుర నినదైర్వేణుమాపూరయంతం. వాడు ఏం చేస్తూ ఉంటాడట అంటే మధురమైనటువంటి స్వరంతో నినాదంతో వేణువుని పూరిస్తూ ఉంటాడట, మెల్లిగా మెల్లిగా, మందం మందం. ఇంకా ఏం చేస్తూ ఉంటాడంటే బృందం బృందావన భువి గవాం చారయంతం. బృందావన భూముల్లో ఆవుల యొక్క బృందాన్ని వాటిని మేపుతూ తిరుగుతూ ఉంటాడు వాడు ఆ గొప్ప వాళ్ళతో కలిసి. అయితే ఆవుల్ని మేపుతూ అక్కడ తిరుగుతూ ఉండేవాడు ఇంకెక్కడ ఉంటాడని చెప్పాడు వెంటనే. చరంతం చందోభాగే. ఎక్కడ తిరుగుతూ ఉంటాడంటే వేదముల్లో తిరుగుతూ ఉంటాడు. వేదాత్మకుడు అయినటువంటి బాలుడు అన్నారు ఆయన. ఆయన యొక్క లీలలే వేదంలో మనకి ఇవ్వబడినటువంటిది. అందుకని చరంతం చందోభాగే. ఇంకా శతమఖ మఖధ్వంసినాం దానవానాం హంతారం. శతమఖుడు అంటే ఇంద్రుడు. వాడు చేసేటువంటి ఈ సృష్టి యజ్ఞములు అనేటువంటి వాటిని ధ్వంసం చేసేటువంటి రాక్షసులు ఉన్నారే, వాడిని హంతారం, అంతం తెచ్చేటువంటి వాడు. ఇక్కడ ఈ పిల్లవాడే అని చివరి పెట్టాడు ఆయన. తం కథయ రసనే గోపకన్యా భుజంగం అన్నాడు. ఓ నాలుక, తం కథయ, నువ్వేం మాట్లాడినా వాణ్ణే మాట్లాడు అని అన్నాడు. గోపకన్యా భుజంగం. గోపకన్యలు ఉన్నారే, గోపికా స్త్రీలు, వాళ్ళకి భుజంగం అంటే, భుజంగం అంటే పాము అని అర్థం. మామూలుగా భుజంగం అంటే అక్కడ భుజంగం ఒకటిని వాళ్ళ ఏందిన పాము కాటేసాడు, అది అర్థం కాదు. వాళ్ళ భుజాల మీదకి తిరుగుతూ ఉన్నట్టు వాడు. ఏమండి, ఒక శిశువు, చిన్న పిల్లవాళ్ళు, వాళ్ళని చూస్తే మనకి ఎంతో ముద్దొచ్చి వాళ్ళని ఎత్తుకొని దింపాం. మన పిల్లలైనా సరే, ఇంకోటి పిల్లలైనా సరే, అటువంటిది అపూర్వమైనటువంటి శిశువు వాడు. ఎటువంటి శిశువు?
మనకి అనేక విధాల వర్ణించారు హనుమాచార్యుల వారు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క కీర్తనలో సంకీర్తనలో. అటువంటి శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు అని చెప్పి అన్నాడు ఆయన హనుమాచార్యుల వారు. చిన్ని శిశువు అని వాడిని కింద దింపుతారటండి, ఎవరు దింపలేదు. యశోదమ్మ దగ్గర తీసుకుని వాళ్ళందరూ వాళ్ళ దాతో వాళ్ళు ఎత్తుకునే ఒకళ్ళ భుజం మించి ఒకళ్ళ భుజం మించి అది దింపరు వాళ్ళు. గోపకన్య భుజంగం అంటే అది అర్థం. భుజాల మించి భుజాల మీద తిరుగుతుంటాడు, అసలు కిందకి దింపకుండా ఎప్పుడు అలా ఉంటాడు వాళ్ళ భుజాల మీద. అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాడికి వెనబెట్టాలి, వాడికి ఈ ఉపచారం చేయాలి అని తమ పిల్లవాడిని కానీ తమ పిల్లల్ని కూడా వాళ్ళలాగానే చూసుకునేటువంటి వాడు ఈ గోపకులు గోపాలకులు గోపస్త్రీలు వాళ్ళందరూ. అందుకని వాళ్ళకి ప్రియుడంటే అర్థం మనం అనుకునే అర్థం కాదు. అసలు వాళ్ళకి ప్రియమైనటువంటి వస్తువు ఇంకోటేం లేదు, వాడే. అటువంటి స్థితి వాళ్ళది. ఎందుకని వాడి నుంచి వాళ్ళు ఏం కోరలేదు. వాడెవడో అనేటువంటిది వాళ్ళకి తెలుసు. ఎలా తెలుసు అంటే పుట్టినప్పటి నుంచే వాడు అసలు పిశాచములు ఇవన్నీ వండి వచ్చి సంచారం చేస్తుంటే వాడు అన్నింటినీ అంతమందించినవాడు మామూలు వాడవాడు తెలుసు వాళ్ళకి. వాడు తల్లికి నోరు తెరవండి నోరు తెచ్చి అందరూ బ్రహ్మాండాలని చూపించినవాడు, ఇవన్నీ తెలుసు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏమి అడిగినా సరే పరమాత్మని తెలుసు కాబట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ అడగచ్చు. వాడిని ఏం అడగలే వాళ్ళు ఎప్పుడు. ఏ రోజు వాడిని ఏమీ అడగనటువంటి వాళ్ళు కాదవే వీడు మాకే పరిమితం అనుకోనటువంటి వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళ రిలేషన్షిప్ మా భర్త అనుకునేవాళ్ళు ఈ స్త్రీలు ఆయన భార్యలు, కాదు మిగిలిన వాళ్ళు మా ఫ్రెండ్ మా చుట్టం అనుకునేటువంటి వాళ్ళు, ఇలా రకరకాలుగా ఇవన్నీ కానీ వాళ్ళకి అదేమీ తెలియదు. వాళ్ళు పూర్తిగా సంపూర్ణంగా ఆయనకు శరణు చెందినటువంటి వాళ్ళు, ఏ కోరిక లేకుండా. అది విషయం. శరణు చెందామంటే మనం భగవంతుడికి మాకు చాలా భక్తి అండి. ఏమిటి భక్తి అంటే మనం అన్నీ మనకు కావాల్సినవన్నీ కోరుతూ ఉంటాం. వాళ్ళకి అసలు కోరికలు లేవు. గోపక బాలకులకి లేదు, వాడితో ఆడుకునేవాడు, వాడితో కలిసి అందరూ ఆడుకునేవాళ్ళు. గోపాలకులు వాళ్ళ పొలంలో పని చేసుకుంటున్నా కూడా వాళ్ళకు కూడా వాడి సంగతి తెలుసు, కానీ వాడి అనుభూతిలో ఉంటారు వాళ్ళు ఎప్పుడు. గోపస్త్రీలు అంతే వాళ్ళందరూ కూడా. అందుకని వాడి యొక్క తత్వం అనేటువంటిది అటువంటిది. వాడు గోపికల ప్రియుడైనటువంటి కృష్ణుడిని చూసి వీళ్ళు ఏమంటారంటే ఇతడు మాకు ప్రియుడు, మా ఇంటను వసించును, నేనే అతని ప్రియురాలను అని ఒక్కొక్క భార్య నమ్ముతున్నది. ఆవిడ నమ్ముతుంట 16,108 మంది భార్యలు నేనే చాలా దగ్గర ఆయనకి అని మనం మొదట్లో చూసే కదా. అందరి ఇళ్లలో కూడా ఒకేసారి కనిపించేప్పటికీ నా ఇంటికే ముందు వచ్చాడు మా ఆయన అనుకునేటువంటి మాయలో పడిపోయారు వాళ్ళు. మనకి భగవంతుడు మనకే చాలా దగ్గరవాడు అని ప్రతివాడు అనుకుంటారు. అలా చేస్తాడు ఆయన. భగవంతుడే గురువుగారు మేము చాలా దగ్గర వాళ్ళం, గురువుగారు మాకు చాలా క్లోజ్గా ఉంటారు అని భ్రమలో పడుతుంటారు. దగ్గర లేదు దూరం లేదు, వాళ్ళకి ఏమి ఉండదు. దగ్గర దూరం అనేటువంటి మన అభిప్రాయాలు. ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఏమి ఉండదు. ఎందుకంటే అందరిలోనూ అంతర్యామిగా ఉన్నటువంటి వాడికి అదే ఉంటుంది. ఇది మనకు అర్థం కావడం కొంచెం కష్టం. వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే అతడు లక్ష్మికి ప్రియుడని వారికి నమ్మకం. అయితే మనందరికీ కూడా కానీ లక్ష్మీదేవికి ప్రియుట ఎక్కువగాను. ఆ లక్ష్మీదేవి అంటే ఆవిడ స్వరూపం తెలియదు వాళ్ళకి, ఈ భార్యలకి. లక్ష్మి అనగా సంపద. ఎంత సంపదతో కృష్ణుని పూజించినా అంత ప్రేమ వానికి కలుగుదని భార్యలు భ్రమపడుతున్నారు. లక్ష్మి అంటే మనం ఏమనుకుంటాం లక్ష్మీదేవి అండి అంటే మన ఇంట్లో నోట్ల కట్టలు పెట్టుకుని లక్ష్మీదంతా లక్ష్మీదేవి, లేదా బంగారం పెట్టుకుని లక్ష్మీదేవి. మన లక్ష్మీదేవి అంటే అదే అర్థం. అలాగే వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సంపద, నిజమైనటువంటి సంపద ఏది? ఆయనే సంపద. ఆయనకంటే ఈ సంపదలు ఎక్కువైనటువంటి భ్రమపడిన వాళ్ళు వాళ్ళేమో అసలు ఆయన నుంచి ఎప్పుడు ఏమీ కోరినటువంటి వాళ్ళ సంపద అంటూ వేరే ఏం లేదు, వాడే సంపద.
వాళ్ళం మనం, వాడి కోసం మనం అనుకున్నటువంటి వాళ్ళు. మాస్టర్ గారు మనకి నిరోధము, భక్తి నిరోధం అనేది వ్యాఖ్యానం చేస్తూ నిరోధ రూపంలో ఎలా ఉంటుందనే చోట ఒక కథ చెప్పారు. సంప్రదాయంలో వస్తున్న కథనే. ఆయనకి తలకాయ నొప్పి రావడం గురించి. ఆ తలనొప్పి వచ్చిన సందర్భంలో భక్తుల పాదధూళి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే తగ్గుతుంది అని చెప్పాట. చిన్నప్పుడు వచ్చినప్పుడు అలా చేసేవాళ్ళం అని ఉద్ధవుడితో అని ఎవరికి చెప్పవాకి జాగ్రత్త అన్నట్ట. ఉద్ధవుడు బయలుదేరి ముందు రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళాట. వచ్చి నేను పతివ్రతని, ఆయన పూజిస్తుందాన్ని, నా పాదధూళి తీసుకెళ్ళి ఆయన ఎత్తిన పెట్టడం ఏమిటి, నేను నరకానికి పోతాను, అలా చేస్తాను, పతివ్రతను అంది ఆవిడే. సత్యభామ దగ్గరికి వెళ్తే ఇప్పటికే నానా యాగి చేస్తున్నారు, నా కాలుతో నేను కొట్టాను ఆయన్ని, చాలదా జాగ్రత్త అని ఆవిడ తిట్టిందిట. ఇట్లా అష్టమహిషులు అయ్యారు. అదైన తర్వాత మిగతా 16,000 మంది దగ్గరికి వెళ్ళాట. ప్రతి వాళ్ళు ఇలాగే మాట్లాడారు. రకరకాల అంతా తిరిగి వచ్చి, అయ్యా అందరిని అడిగాను ఎవరు లేదన్నట్టు, నీకు అసలు బుద్ధి ఉందే అన్నట్టు. ఆయన నేను ఎవరికి చెప్పొద్దని నేను మొత్తానికి అందరికీ తెలియజేసావా, అడిగిన వాళ్ళకి చెప్పేసాడు వీడు వెళ్ళి, కృష్ణుడి తలనొప్పి వచ్చిందని. సరే అప్పుడు చెప్పాట, చిన్నప్పుడు కూడా వచ్చేది నాకు అంటే, క్రానిక్ డిసీజ్ అన్నమాట, దేవుడికి కూడా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయా, మరి అప్పుడు ఎట్లా తగ్గింది అంటే భక్తుల పాత్రలని చెప్పా కదా అనేటప్పటికీ ఆ గోపికలు వాళ్ళ దగ్గరికి వెళితే ఏమైనా దొరుకుతుందేమో, వాళ్ళు చల్లమ్మకోవడానికి సిటీకి వస్తూ ఉంటారట మొదలకి అని చెప్పేటప్పుడు వాళ్ళు వస్తూ ఉన్నారట. వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళారట. ఏంటి ఇట్లా వచ్చి ఎట్లున్నాడు మా కన్నయ్య అని అడిగారట. వాళ్ళు ఊర్లోకి వచ్చినా ఆయన దగ్గరికి ఏం పోవట్లే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఆయన చూడకపోవడం అనేది ఎప్పుడు లేదు అని అడిగితే, ఆయనకి బాగా తలనొప్పిగా, ఆయన తలనొప్పి ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అన్నారట. వదిలేసి వచ్చేవాడి ఇక్కడికి బుద్ధి లేదని అడిగారు వాళ్ళు. అడిగితే ఏం లేదు, ఇలా భక్తుల పాదధూళి ఆయన నెత్తిలో పెట్టుకుంటే తగ్గుతుందిట, దానికోసం అనగానే వాళ్ళు వెంటనే ఆ అమ్ముకుంటున్నటువంటి వాళ్ళు ఆ పైన నెత్తిన పెట్టుకుని ఉన్నారు తట్టలు. అవి వాళ్ళు దించను కూడా దించలేదట, కాలితో అలా కొంత మట్టి తీసి పట్టు అని ఇలా ఎత్తారట. వీళ్ళు అనాగరికులు, వీళ్ళకి ఎట్లా కూడా ప్రవర్తించాలో తెలియదు అనుకున్నట్ట. విన్న వాళ్ళందరూ ఒకళ్ళకు ముందు దోషిని పెట్టారట ఫస్ట్. కానీ విన్నటువంటి వాళ్ళు అదేంటి కనుక్కొని వచ్చిన వాళ్ళందరూ ఇవ్వడం మొదలు పెట్టారు. అప్పుడు అన్నట్టు, అదేంటి మీరు మీ పాదోళ్ళు ఇస్తున్నారు, మీకు పాపం రాదా, నరకానికి పోరా అని అడిగట. ఈయన అడిగట, మనం ఉంటే ఎంత ఉండకపోతే ఎంత, మనం పోతే ఎంత, ఆయన బాగుండాలి కానీ అన్నట్ట. అంటే ఆ భక్తిలో తేడా. అక్కడ వాళ్ళు భక్తులు అనుకుంటున్నటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే, అచ్చా మేము ఇవ్వటం ఏంటి, మా పాదోళ్ళు మహా పాపం వస్తుంది అని. ఇక్కడేమో పాపం అంటని నరకానికి పోని ఏమైనా కానీ ఆయన బాగుంటే మనకు కావాలి, కానీ మనం ఎంత, మన లెక్కలోకి ఏమిటి, ఉంటే ఎంత పోతే ఎంత అన్నట్టు. కాబట్టి వాళ్ళు హయ్యెస్ట్ అని చెప్పిన కారణం అది. అక్కడ వాళ్ళకి ప్రియుడు, ఇక్కడ వీళ్ళకి ప్రియుడు అనే మాటే వాడతాం, ఇద్దరికి పదం ఒకటే వాడుతున్నాం, కానీ ఇద్దరిలో ఉన్న ప్రియత్వం విషయంలో తేడా అది. నిజమునకు అతడు గోపికలకు ప్రియుడు. గోపికలు అనగా నారదుడు భక్తి సూత్రంలో నిర్వచించిన ప్రకారం కృష్ణకు ఆత్మ సమర్పణ చేసి వాని స్మరణలో పులకరింతలు ఆనందాశ్రువులు పొందగలవారు. అంటే ఇంత క్లియర్ కట్గా గోపికలు అనేటువంటి వాళ్ళ గురించి మనం తెలుసుకోలేము. మాస్టర్ గారు చాలా వివరంగా ఇచ్చారు. గోపికలు అంటే నారదుడు భక్తి సూత్రాల్లో చెప్పాడు, యథావరజ గోపికా నామని. దేని గురించి? భక్తి అనేటువంటి దానికి ఉదాహరణ ఎవరంటే ప్రజల్లో ఉన్నటువంటి గోపికలు, వాళ్ళది భక్తి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? కృష్ణుడికి ఆత్మ సమర్పణ చేశారు. అంతేకాని వాడు సంపద లేకపోతే ఇది సమర్పణ చేసాం, అది భగవంతుడు మనం అన్ని సమర్పణ చేస్తూ ఉంటాం. ఏమిటి సమర్పణ చేస్తాం? మనం భగవంతుడితో నేను అడిగినవని నువ్వు ఇచ్చావంటే నీకు ఏదో ఇది చేయిస్తాను, మా అయితే నీకు నగ చేయిస్తాను, ఆయనకేం తక్కువ ఉంది, ఇదంతా ఎవరిది? మనం చేయించాలని పెట్టినటువంటి నగ దొంగలు ఎత్తుకుపోయారనుకోండి, ఆ మాత్రం ఆ నగలను కూడా తనకు ఇచ్చినటువంటి నగల్ని కూడా ఆయన ప్రొటెక్ట్ చేసుకునేవాడు ఆయన దేవుడని మళ్ళీ ఇంకో పక్కన కొంతమంది వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చేస్తుంటారు. ఒకసారి సింహాచలంలో దొంగలు పడ్డారు. గర్భగుడిలో స్వామికి ఉన్నటువంటి ఆభరణలు ఎత్తుపోయారు వాళ్ళు. అది చూడండి, ఎత్తుపోతాడు, పెద్ద గబ్బురేగింది. అప్పుడు అటుపక్కన రెడీగా ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఏం నరసింహస్వామి, ఏం దేవుడు, తన ఆభరణాలను కూడా రక్షించుకోలే ఆయన చేతగానటువంటి వాడు అని వాళ్ళు ప్రశ్న చేశారు. అప్పుడు వీళ్ళేమో మళ్ళీ భగవంతుని సమర్థించడానికి వీళ్ళు మళ్ళీ కొన్ని పాటలు పడ్డారు. మాస్టర్ గారు దగ్గరికి వచ్చి ఒకసారి అడిగారు, ఏమంటే మరి భగవంతుడు ఆయన ఉన్నటువంటి నగలను కూడా ఇది చేయలేకపోయాడు, మరి భగవంతుడికి శక్తి లేదా అని. అంటే మొట్టమొదటిది భగవంతుడు ఆయన పెట్టమన్నాడు నగలని అడిగారు.
నాకు నగలు పెట్టండి అని అడిగాడు ఆయన. ఎవరినైనా వెంకటేశ్వర స్వామికి ఎన్ని నగలు ఉన్నాయి, ఎన్ని వజ్రాలు ఉన్నాయి అని ఆయన అడిగాడా? వీళ్ళు తీసుకెళ్ళి పెట్టారు. ఈ పెట్టినటువంటి వాళ్ళు ఒకటి, ఎత్తుకెళ్ళిన వాడు ఒకటే. ఆయనకి అసలు రహస్యం అది. అదేలా కుదురుతుంది? మన లాజిక్ కుదరదు. ఆయనకి లాజిక్ ఏం లేదు. వాడు వీడు అందరూ అందరూ అంతర్యామిగా ఉన్నాడు. అందరి హృదయాల్లో ఉంటాడు, కానీ వాళ్ళ హృదయాల్లో ఉండడు. అంటే ఇంకేముంది? ఆయనేం భగవంతుడు? అంతర్యామిగా అందరి హృదయాలను ఉంటాడు. ఆ దొంగ హృదయంలో కూడా ఉన్నాడు అన్నాడు. మనకి దక్షయజ్ఞంలో వాడు తిడతాడు దక్షుడు శివుడిని, నువ్వు దుష్ట హృదయుడివి అంటాడు. మాస్టర్ గారు దాన్ని వ్యాఖ్యానం ఇచ్చారు, దుష్టుడి యొక్క హృదయంలో కూడా అంతర్యామిగా ఉన్నవాడు అని అర్థం ఇచ్చారు. వాళ్ళలో భగవంతుడు ఉంటాడని మనం ఒప్పుకుంటాం, ఎందుకంటే వాడు దుష్టుడని వీడి అభిప్రాయం. మనకి గిట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళలో భగవంతుడిని ఎలా చూస్తామని మరీ బొత్తుగా అని మీరు చెప్తాను అని మనం. కానీ భగవంతుడికి దృష్టిలో అవేం లేదే. వాడు దొంగని కానీ వాడు ఇదే కానీ వాడికి ఏముంటుంది? ఆభరణాన్ని పట్టుకెళ్ళిన వాడు ఒకటే, ఇదేనా ఒకటి ఇచ్చిన పెట్టినవాడు ఒకటే. అస్కరాణం పతయ్య నమః అని వేదంలోనే మంత్రం ఉంది. అంతేకాదు మాస్టర్ గారు చెప్పింది అక్కడ, ఇప్పుడు దొంగతనానికి వెళ్ళేవాడు కూడా దేవుడికే ముక్కుంటాడట సక్సెస్ఫుల్గా అవ్వాలండి. ప్లస్ ఆ సింహాచలంది కూడా మాస్టర్ గారు చదువు చెప్పింది ఏంటంటే, వాడు ఎంత తపస్సు ధ్యానం చేశాడో గమనించండి. ఒక రోజులో చేయలేడు కదా, దానికోసం రోజు వెళ్ళి స్వామిని చూస్తూ అక్కడ అవన్నీ చూస్తూ ఆ రకంగా స్వామినే ధ్యానం చేస్తూ, స్వామి చూసేది ఆ ధ్యానంతా, అది రావడం గురించి ఆయన చూస్తాడట. ఏవంకతో వచ్చాడనే చూడట. నెక్స్ట్ ఇంకోటి చెప్పారు మాస్టర్ గారు అక్కడ, బంగారం అనేది మనకు వాల్యుబుల్, స్వామికి కాదు కదా. అమ్మో బంగారం పొందండి, మనకు అది చాలా వాల్యుబుల్. కాబట్టి బంగారాన్ని సృష్టించేది ఆయనైనప్పుడు ఆయనకి అది వాల్యుబుల్ ఏమవుతుంది? కుండలు తయారు చేసేవాడికి కుండల మీద వ్యామోహం ఉంటుందా? మనకు 13వ భాగంలో వస్తుంది అసలు బంగారం ఏ పొరల్లో భూమిలో ఏర్పడుతుంది, ఎలా తయారు చేస్తారు, స్వామి ఎట్లా స్వామి యొక్క ఏ విధంగా అది ఏర్పడటం అనేటువంటిది ఉంటుందనేది కూడా చెప్పారు. 13వ భాగంలో వస్తుంది. అలా ఇచ్చేటువంటి ఆయన ఆ బంగారం మీద ఆయనకేం వ్యామోహం ఉంటుంది? ఆయనేగా ఇస్తోంది. అసలు ఇంకో మాట చెప్పారు పైగా మాస్టర్ గారు, కొట్టేసిన వాడు తీసుకెళ్తాడు, ఏం చేస్తాడు అన్నాడు. సరే ఎక్కువ రేటుకి అమ్ముకుంటాడు, ఫైనల్గా ఏం జరుగుతుంది? ఎవరో ఒకళ్ళు ధరిస్తారు. ఆ రూపంలో ఉంది కూడా ఆయనేగా. కాబట్టి ఆయన ఎక్కడున్నా ధరిస్తాడట. కాబట్టి మరి దొంగతనం చేసిన వాడికి ఏమి కొట్టదా, వాడికి ఏం కాదా అంటే మాస్టర్ గారు హాస్యంగా అది ఉన్న విషయం చెప్పారు. అలా చేసినటువంటి వాడికిట కడుపులో అగ్నిగుండం మింగితే ఎంత మంట ఉంటుందో అంత మంట పుడుతుందిట. తర్వాత ఆ మంట పుట్టడం ఎవరికి కావాలో వాడికి అది కొట్టే బుద్ధి వేస్తుందిట. అది పుట్టాల్సి ఉందిట ఒకడికి కింద జన్మలో చేసుకున్న దాన్ని బట్టి, కాబట్టి అది కొట్టేస్తాడట. ఎవరికి ఏమీ ఆగదు అది. అదే అందుకని వీళ్ళు గోపికలు గురించి చెప్తూ, గోపికలు అనగా నారదుడు భక్తి సూత్రంలో నిర్వచించిన ప్రకారం కృష్ణునకు ఆత్మ సమర్పణ చేసి వాని స్మరణలో పులకరింతలు ఆనందాసులు పొందగలవారు. గోకులమున స్త్రీలు కృష్ణుని ఎడల పొందిన అనుభూతి ఇట్టిది. వీరు కోరున్నది కృష్ణుని భౌతికమైన సామీప్యము కాక స్మరణ వలన కలిగిన సాన్నిధ్యం. అక్కడ ద్వారకలో కృష్ణుడి భార్యలు కోరుకుందేమిటి? భౌతికమైనటువంటి సామీప్యం, ఫిజికల్ నియర్నెస్. నా భర్త నా దగ్గరగా ఉండాలి అని వాళ్ళు కోరుకున్నారు. ఇక్కడ వీళ్ళు గోపికలు కోరుకున్నటువంటిది అది కాదు, స్మరణ వలన కలిగిన సాన్నిధ్యము. నిరంతరము ఆయన స్మరణలో ఉంటారు వాళ్ళు. దానివల్ల ఆయన ఎప్పుడు వాళ్ళ దగ్గరగా ఉంటాడు. ఎస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే అన్నారు కదా. ఆయన నిరంతరం స్మరిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి దగ్గరగా ఉంటాడు ఆయన. అదే మరి ఇప్పుడే చెప్పారు కానీ దగ్గర దూరం ఆయనకి కాదు, స్మరించే వాళ్ళ స్మరణ నిత్యం ఎవరికి ఉంటుందో వాళ్ళ దగ్గరగా ఆయన ఉంటాడు అని అర్థం. మిగతా వాళ్ళ దూరంగా ఉన్నాడంటే వాళ్ళు స్మరించలేని అర్థం. నువ్వు స్మరిస్తే దగ్గరే ఉంటారు. అందుకని గోపికలు అటువంటి వాళ్ళు. సాన్నిధ్యం వాళ్ళకుంది, సామీప్యం కాదు. సామీప్యం అంటే ఫిజికల్ నియర్నెస్, సాన్నిధ్యం అంటే ప్రెజెన్స్. దానికి దీనికి చాలా తేడా ఉంది. గోకులమున స్త్రీలు కృష్ణుడిలా పొందిన అనుభూతి ఇటుదే. గోకులమున కృష్ణుడు వసించినది 12 సంవత్సరముల వయస్సు లోపున. ఇది చాలామంది మర్చిపోతారు. ఈ భాగవతం చదువుకునేప్పుడు కృష్ణుడి యొక్క లీల, రాసలీల, అసలు రాసలీల అనేటువంటిది ఏమిటో అనేటువంటిది ఏమీ తెలియదు ఎవరికైనా. దాన్ని ఏవేవేవో ఊహించుకుని పండితులు కూడా మతిపోయి రాసలీల, రాసము అంటే భగవంతుడు యొక్క అనుభూతి అని అర్థం.
ఎందుకంటే భగవంతుడు రసస్వరూపుడు, రసో వై సహ అని వేదం చెప్తుంది. భగవంతుడు ఆయన రసస్వరూపుడు. ఆయనకు సంబంధించినటువంటి అనుభూతిని ఏమంటారు? రాసము అంటారు. ఆ అనుభూతిని ఇచ్చేటువంటి క్రీడని రాసక్రీడ అంటారు. అదే అర్థం. చాలా అడ్డదిడ్డమైనటువంటి అర్థాలన్నీ చెప్పేసి కన్ఫ్యూజ్ చేసేసుకుని ఇంకోళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకోళ్ళు కన్ఫ్యూజ్ చేస్తుంటారు. కృష్ణావతారం వాడి 12 ఏళ్ళు ఎది అక్కడి నుంచి బయటకు వచ్చేప్పుడు 12 ఏళ్ళు. రాసలీల అనేటువంటి లీల చూపించింది ఎప్పుడు? వాడి 7 సంవత్సరాలు ఎప్పుడు ఉన్నాడు. గోవర్ధను ఎట్టింది ఎప్పుడు? ఇవన్నీ చేసింది ఎప్పుడు? ఏ వయస్సులో అండి? ఆ స్థితిలో గోపికలు దేన్ని పొందిరో దాన్ని ద్వారకలో కృష్ణుడి భార్యలు భౌతికంగా వారి సాన్నిధ్యం కోరినప్పుడు పొందలేకపోయిరని భావము. ఆయన యొక్క సాన్నిధ్యాన్ని, ఆయన యొక్క అనుభూతిని, ఆ మాధుర్యాన్ని పొందినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర భౌతికంగా ఏనాడు 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. ఏం రాలేదు, నేను మళ్ళీ వస్తాను. వాళ్ళందరూ కూడా ఆయన సాన్నిధ్యంలో ఎప్పుడూ ఉంటారు. మళ్ళీ వస్తా అన్నాడు. వాళ్ళు నమ్మారు. అలాగే ఆయన మోసం చేశాడు. వాళ్ళే మోసం చేశారు అనుకోలే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేకపోతే కదా. ఎప్పుడు వాళ్ళు స్మరణ చేస్తూ ఉంటారు, వాళ్ళ అనుభూతిలో ఉంటారు. వాళ్ళు ఏ పని చేసుకుంటున్నా ఆ పురుషులు పొలంలో పని చేసుకుంటూ ఉంటున్నా వాడిని కీర్తిస్తూ ఆ పనులు చేసుకుంటారు. బాలకులు వాడిని కీర్తిస్తూ ఉంటారు. స్త్రీలు ఇంట్లో ఇంటి పని చేసుకుంటూ పాటలు పాడుకుంటారు, వాడిని కీర్తిస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలకి వాళ్ళు అన్నీ కూడా వాళ్ళు స్నానం చేస్తూ కృష్ణుడు స్నానం చేస్తున్నానని అనేటువంటి అనుభూతిలో ఉంటారు. వాళ్ళు ఊరికి అనుకోవడం కాదు, అనుభూతిలో ఉంటారు వాళ్ళు. అదే వీడు మన పిల్లవాడే, వీడు కృష్ణుడే రూపంలో ఉన్నాడనేటువంటిది వాళ్ళ సత్యం. ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి సాన్నిధ్యం అనేటువంటిది ఉంటుంది. కానీ యువతలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారే, భౌతికంగా వారు వీళ్ళు వాడు పొందలేకపోతుంది, సాన్నిధ్యాన్ని పొందలేరు వీళ్ళు. వారు పొందినది మమకారంతో అయిన వలలు. ఎవరు? వాడి భార్యలందరూ కూడా మమకారం వాళ్ళకి. నావాడు, నా భర్త అనేటువంటిది మమకారం అంటే అది అర్థం. నావాడు అని అర్థం. అటువంటి తింటూ ఉన్నవాడు. గోపికలు గోపాలకులు వాళ్ళు ఎప్పుడు కృష్ణుడు మావాడు, కృష్ణుడు నాకే సంబంధించిన అనుకోలేదు ఎప్పుడు కూడా. వాళ్ళు ఎప్పుడు అలా అనుకోలేదు, అలా ఊహించలేదు, అసలు అలా ప్రవర్తించలేదు వాళ్ళు. అందుకని వాళ్ళు ఎప్పుడూ ఆయనతో క్రీడించారు, ఆడుకున్నారు. అసలు అక్కడ కృష్ణుడిని తను పొజెస్ చేసుకుని నా వాడిని కట్టేసే ప్రయత్నం వాళ్ళు ఎప్పుడు చేయలేదు, మనసా వాచ కర్మణ కూడా. అందుకని వాళ్ళకి సాన్నిధ్యం ఉంది, వీళ్ళకి సామీప్యం ఉంది. వీళ్ళు గట్టిగా కృష్ణుడిని కౌగులించుకున్న వాళ్ళకి వచ్చిందే లేదు. ఎందుకంటే అప్రాకృతమైన శరీరం. వాళ్ళు అనుకుంటారు వాళ్ళది ఏమీ ఉపయోగం లేదు, అది వీళ్ళకు ఉంది. అందుకని చాలా కృష్ణతత్వం అనేటువంటిదే మనకు తెలియదు. అది తెలియడం అనేటువంటిది ఈ భాగవతం ఇది అర్థం కావాలి. మహేష్ గారు చెప్పారు, భాగవతం అనేటువంటిది హృదయం మనకు అర్థం కావాలంటే, ముఖ్యంగా కృష్ణావతారం అర్థం మనకు తెలియాలంటే 3 కవులు ఇచ్చినటువంటిది అది ముందు మనం చదువుకునే అనుభూతి పొందితే కానీ పూర్తిగా తెలియదు. అది ఎవరు ఆ 3 కవులు అంటే, ఒక ఆయన జయదేవుడు, ఇంకో ఆయన నారాయణ తీర్థుల వారు, మరొక ఆయన లీలాసకుడు. వీళ్ళ 3 ఇచ్చినటువంటి కృష్ణతత్వం అనేటువంటి దాన్ని బాగా మనం స్మరించి అందులో ఆ తత్వంలో నీలమైపోతే తప్ప భాగవతం మనకు అర్థం కాదు అని మాస్టర్ గారు చెప్పారు. అలాగే లక్ష్మణ్ వారు చెప్పారు. అనుభూతి అర్థం కావడం ఏం కాదు. అక్కడ అనుభూతిలో ఉండాలంటే నిరంతరము దాని అనుసంధానం ఉండాలి. ఏ పని చేస్తున్నా అంటే మన ద్వారా జరగవలసిన పనులు తిరుగుతుంటాయి. వీళ్ళు ఎక్కడ ఉంటాడు? ఈ వ్రజంలో, బృందావనం వ్రజం గోకులంలో ఉన్నటువంటి వాడు చేసే పనులేం మానేలే, వాడు చేయవలసిన పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? ఆయన ఎందే ఉన్నారు. అది వాళ్ళకి వీళ్ళకి తేడా. ద్వారకలో ఉన్న వాళ్ళకి తేడా అది. తర్వాత ఇప్పుడు రహస్య ప్రకాశంలో దీనికి ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. భర్త ఎప్పుడు నా ఎంటనే వసించును, నేను పెట్టి పుట్టి తిని నేను కృష్ణకు ప్రేయసిని అని భ్రాంతి పడుచు ఒక్కొక్కటి మమకారముల వలలో పడుతున్నది అన్నారు ఈ భార్యలు. నేనే నా ఇంటే ఉంటాడు ఎప్పుడు కూడా అని భ్రమ అన్నమాట. వాస్తవమునకు అతడు గోపీ వల్లభుడు.
గోపికలు గోకులమునందరి స్త్రీలు, వారి దగ్గర కృష్ణుడు వసించిన చిన్నతనమున. ద్వారకలోని భార్యలందరూ నాగరిక స్త్రీలు. అది డిఫరెన్స్. వీళ్ళు నాగరికులు. నాగరికులు అంటే అర్థం ఏంటి? నగరాల్లో ఉండేటువంటి వాళ్ళు. పెద్ద పెద్ద నగరాల్లో బంగారం దీనిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సౌదాలు ఉన్నాయి, అందులో ఉన్నారు వాళ్ళు. వాడు చాలా అటువంటి వాళ్ళు కోరినవి ఇచ్చాడు ఆయన. ఎవరేం కొడితే అది ఇచ్చాడు. వాడు సాన్నిధ్యం కోరారు, అది ఇచ్చాడు. అది కూడా కోరలే వాళ్ళు, ఆయన ఇచ్చాడు. వాళ్ళు ఏమీ కోరలేదు వీడిని. అందుకని నిరంతరం ఆయన సాన్నిధ్యం వాళ్ళకి. వీళ్ళు ఇక్కడ కోరినవన్నీ ఇచ్చాడు. నగలు, బంగారం, పెద్ద పెద్ద భవనాలు ఇవన్నీ ఇచ్చాడు. అందుకని నాగరికులు వీళ్ళు, నాగరిక స్త్రీలు. వారికి భగవంతుని సాన్నిధ్యం లభించను, వారు అనుభవించినది కృష్ణుడు తనవాడు కావాలని మమకారం, పొసెసివ్ ఇన్స్టింక్ట్. అది చూసారు, వాడు నా వశంలో ఉండాలి, అదేగా ఎంతకి. గోపికల కృష్ణుడిలో ఉన్నది ఆత్మ సమర్పణ బుద్ధి. తమను తాము సమర్పించుకున్న వాళ్ళు గోపికలు. వాడిని తమ సొత్తుగా చేసుకుందాం అనుకున్న వాళ్ళు వీళ్ళు. దానికి దీనికి చాలా తేడా ఉంది. కనుకనే గోపికల కృష్ణుని సేవించుట, పోషించుట, ఆకలి దప్పులు ఎరిగి వర్తించుట ముఖ్య లక్షణములు. మనకి మంత్రజాలంలో కూడా ఒక చోట చివరిలో కృష్ణుడు అంటాడు, అప్పుడు రుక్మిణి వాళ్ళు అంటారు, మేము ఎంత ఇది చేసినా మీరు ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎవరు? గోపికలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురించి అని అంటాను. అవును, వాళ్ళు ఆ పురుష మీదనే. మీరేమో మేము ఇంటికి వచ్చేప్పుడు, నేను ఇంటికి వచ్చేప్పటికి ఏం తెచ్చారా అని చూస్తుంటారు మీరు. వాళ్ళు ఎప్పుడు అలా చూడలేదు. వీడికి ఆకలేస్తుంది, అన్నం పెట్టాలి, వీడికి సేవ చేయాలి అని చూశారు. అలాంటి తల్లు లాంటి వాళ్ళు. వాళ్ళ స్థితి అది, మీ స్థితి ఇది అన్నాడు. బలరాముడు కృష్ణుడు వాడు చెప్పాడు, నేను మా అన్నగారు మమ్మల్ని వాడు చిన్నప్పటి నుంచి కూడా ఎలా చూసేవాళ్ళంటే, వీడికి ఏం పెడదాం, వీడికి వెన్న పెడదామా, పెరుగు పెడదామా, మిగడ పెడదామా, వీడికి ఏం సేవ చేద్దాం అని అది చూశారు తప్ప మా నుంచి ఏమీ కోరలేదు వాళ్ళు. అటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఇంకొరకం చెప్తారు, వాళ్ళు పొట్ట తడివేమంట, తిన్నాడా లేదా అని. వీళ్ళు వీపు తడివేమంట, వీడు ఏం తెచ్చాడని, బ్యాగ్ వెనకాల బ్యాగ్ తెచ్చాడా లేదా అని. కోరిన వాళ్ళకు కోరినది ఇచ్చాడు, కోరిన వాళ్ళకి తననే ఇచ్చుకున్నాడు ఆయన. భక్తికి కావలసినది ఎట్టి నడవడి అనగా వ్రజమందరి గోపికలు చూపిన నడవడి అని నారదుడు భక్తి సూత్రములో వివరించను. అది ఆయన చెప్పింది, యథా వ్రజ గోపిక అని ఉంటే అర్థం అది. అందుకని భక్తికి ఎగ్జాంపుల్ ఎవరంటే వాళ్ళే, ఇంకోళ్ళు ఎవడు కాదు, తిరుగులేదు. ఇంకిప్పుడు ఉత్తరకు పరీక్షిత్తు జనించుట, అందులోకి వస్తాం మనం. గురునందనుండు సక్రోధుడైసిన బ్రహ్మశిరో నామ బాణవహ్ని కంపించు ఉత్తర గర్భంబు గ్రమ్మర పద్మలోచను చేత బ్రతికినండ్రు గర్భస్థుండగు బాలు కంసారి ఏ రీతి బ్రతికించే మృత్యు భయము వాపి జనించి అతడెన్ని సంవత్సరములుండే ఎబ్భంగి వర్తించెనేమి చేసే వినుము శుకుడు వచ్చి విజ్ఞాన పద్ధతిన తనకెట్లు చూపెనతడు పిదప తన శరీరమే విధంబుగా వర్జించి విప్రముఖ్య నాకు విస్తరింపు అని సూతుడిని అడిగారు. ఈ పైన అయిపోయిన తర్వాత ఈ ఉత్తర గర్భం, ఎందుకంటే పాండవుల యొక్క వంశాంకురమైనటువంటి వాడు ఉత్తర గర్భంలో ఉన్నాడు. ఆ గర్భంలో ఉన్న శిశువు కనుక నాశనం అయిపోతే ఇంకోటి వంశాంకురం లేదు అసలు. అందుకనే అశ్వత్థామ పనిచేసింది. వాడు బ్రహ్మచర్యుడో నామకాస్త్రం ఎవరి మీద వేసాడు? గర్భంలో ఉన్న శిశువు మీద వేశాడు. వాడు అంత బుద్ధి లేనివాడు. వాడెవరు? గురుపుత్రుడు, పైగాను ద్రోణుడి కొడుకు వాడు. బ్రహ్మశిరోనామకాస్త్రం అది ఎవరి మీద వేయకూడదు, అది దాని నియమం. ఆ అస్త్రమైనటువంటి ధర్మరక్షణ కోసం అవసరమైనప్పుడు, మరీ తప్పనిసరి అయినప్పుడు ఉపయోగించాల్సినటువంటిది. దాన్ని తీసుకెళ్ళి
వాడు వంశాంకురం నాశనం చేయడానికి ఉత్తర గర్భంలో ఉన్న శిశువు వేసాడు వాడు. అలాంటి వాడు నీచుడు అనమాట వాడు. అందుకని ఇక్కడ వీడు అడుగుతున్నారు, శౌనకాది ఋషులు సూతుడిని ఈ విషయం అడుగుతున్నారు అన్నమాట. ఈ పలుకులు విని సూతునితో శౌనకుడు ఇట్లా నేను అశ్వత్థామ కోపంతో ప్రయోగించిన బ్రహ్మశిరస్సు అస్త్రం యొక్క అగ్నితో ఉత్తర గర్భమున ఉన్న శిశువు కంపించిపోయినట. కృష్ణుడి చేత ఎట్లు బ్రతికింపబడెను, ఇట్లు క్షేమముగా పుట్టి అతడు ఎన్ని సంవత్సరములు భూమిపై ఉండెను, ఎట్టి ప్రవర్తనము చెందెను అని ప్రశ్న వేశాడు ఆయన. అప్పుడు శౌనకుడు సూతుని ఇట్లు ప్రశ్నించిన, అశ్వత్థామ కోపంతో బ్రహ్మశిరస్సును అస్త్రమును ప్రయోగింపగా ఉత్తర గర్భము చిలించిననియు మరల కృష్ణుని అనుగ్రహమును రక్షింపబడిననియు విని ఉంటిమి. గర్భంలో ఉన్న బాలుని కృష్ణుడు ఎట్లు బ్రతికించను? ఏమంటే బయట ఉన్నటువంటి వాడిని అయితే పోనీలో వాడికి వస్తే ఏదో బ్రతికించారు అనుకోవచ్చు, గర్భంలో ఉన్నటువంటి శిశువుని బతికించడం ఎట్లాగానే. పరీక్షిత్తు ఎన్ని సంవత్సరములు జీవించను, ఏమి చేసను, వాని ప్రవర్తనం ఎట్టిది, శుకుడు వచ్చి వానికి ఉపదేశించిన విజ్ఞానం ఎట్టిది, ఏ విధముగా పరీక్షిత్తు దేహం విడిచను అని శౌనకాదులు సూతుడిని ప్రశ్నించారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన సూతుడిని ఇట్లనియే, ధర్మనందనుండు చతుస్సముద్ర ముద్రితాఖిల జంబూద్వీప రాజ్యంబును ఆర్జించియు మిన్నుముట్టిన కీర్తిని ఉపార్జించియు అంగనా తురంగ మాతంగ సుభట కాంచనాది దివ్య సంపదలు సంపాదించియు వీర సోదర విప్ర విద్వజ్జన వినోదంబున ప్రమోదించియు వైభవంబును అలవరించియు క్రతువులు ఆచరించియు దుష్ట శిక్షణ శిష్టరక్షణంబులు అనరించియు ముకుంద చరణారవింద సేవారతుండై సమస్త సంగంబునందు అభిలాషంబు వర్జించి అరిషడ్వర్గంబు జయించి రాజ్యంబు చేయుచు. అంటే ధర్మరాజు మరి ఆయనే కదా ఆ మొత్తం రాజ్యం. అప్పుడు ఆయన పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసేంత వరకు ధర్మరాజు మరి ఆ రాజ్యాన్ని పరిపాలించాల్సి వచ్చింది. ధర్మరాజు 4 సముద్రముల హద్దుల నడుమ ఉన్న సమస్తమైన జంబూద్వీప రాజ్యమును సంపాదించి ఆకాశమునంటిన కీర్తితో గుర్రములు, ఏనుగులు, కాల్బలము, బంగారం, దాసదాసీజనములు మొదలగు సంపదతో పరిపాలించను. వీరులైన సోదరులతో విద్వాంసులైన బ్రాహ్మణులతో సద్గోష్ఠి చేయుచు వైభవం అనుభవించుచు యజ్ఞయాగాదులు ఆచరించుచు పరిపాలించను. దుష్టులను శిక్షించి మిగిలిన వారందరినీ రక్షించుచు కృష్ణుని చరణారవిందములు సేవించుచు సుఖములను అలవాటు చేసుకొనక అంతఃశత్రువులను జయించి పరిపాలించను. ధర్మరాజు పరిపాలించడం అంటే ముందు సముద్రాల 4 హద్దున్నటువంటి సామ్రాజ్యాన్ని ఆయన పాలించాడు. జంబూద్వీపం అంతా కూడా సంపాదించి. ఇంకోటి కూడా 4 సముద్రాలు ఏంటంటే 3 అనుకుంటాం. మన ప్రస్తుత భారతదేశం గురించి చెప్పుకుంటాం. మనకు రఘువంశంలో కూడా వస్తుంది, ఆ సముద్ర క్షతీశానాం అనాకరథవత్మనాం అని. ఈ భూమి మీద ఎటుపోయినా చివరికి సముద్రం వస్తుంది. వాళ్ళ హద్దులు అవి. 4 వైపులా సముద్రం అంటే అర్థం మన భారతదేశం అని కాదు, ఈ భూమి మొత్తాన్ని పరిపాలించారు వాళ్ళు. జంబూద్వీపం అంటే భూమి మొత్తం. 13వ భాగంలో అసలు జంబూద్వీపం అంటే ఏంటో వివరంగా ఇచ్చారు మాస్టర్ గారు. భూమికి ఎటుపోయినా వస్తుంది కాబట్టి భూమి మొత్తంలో 4 వైపులా సముద్రమే వస్తుంది చివరికి. కాబట్టి మొత్తం భూమిని పరిపాలించిన వాళ్ళు అని అర్థం. అంతేగాని చిన్న ముక్కని కాస్త హస్తినాపురం మాత్రమే దాన్ని మాత్రం పరిపాలించినవాడు కాదు. ఇవన్నీ చెప్పి సద్గోష్ఠి చేస్తున్నాడు, ఇవన్నీ వైభవాలు అనుభవించుతున్నాడు, యజ్ఞయాగాదులన్నీ కూడా ఆచరిస్తున్నాడు, దుష్టులను శిక్షిస్తున్నాడు, అందరిని రక్షిస్తున్నాడు చేస్తూ అసలు విషయం చివరి చెప్పాడు, కృష్ణుడి చరణాల విందములు సేవించుచు. అదేమిటండి కృష్ణుడి చరణావిందాలు ఎలా సేవిస్తాడు? ఆయన శరీరం అప్పటికే కృష్ణ నిర్యాణం కూడా అయిపోయినటువంటిది. అలా అక్కడ దగ్గర ముందు కూడా ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు ద్వారక. ఆయన చరణాల విందాలను సేవిస్తూ అనేటువంటిది ఏమిటి అంటే
అది చేస్తూ ఇంకా ఏం చేస్తే సుఖములను అలవాటు చేసుకొనక, నిజానికి అతను చక్రవర్తి, రాజ్య భోగాలు సుఖాలు అన్నీ ఉంటాయి, కానీ వాటిని అలవాటు చేసుకోలేదు అన్నారు. ఇందులో ఉన్నటువంటి విశేషం అంటే అన్నీ ఉన్నప్పటికీ వాడికి లొంగిపోలేదు, వాడికి అలవాటు చేసుకోలేదు. ఆయన ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క చరణారవింద స్మరణలోనే ఉన్నాడు. అది యుధిష్ఠిరుడు చేసి ఏం చేశాడు? అంతఃశత్రువులను జయించి పరిపాలించను. బయట శత్రువులను జయించడం పెద్ద విశేషం కాదు, లోపల ఉన్నటువంటి శత్రువులను జయించడం అనేటువంటిది కష్టమైన పని. బయట శత్రువులు ఉండరు ఆయనకి, ఎందుకంటే ఆయన అజాత శత్రువు. ఆయన పేరు ఆయనకి అందరూ అజాత శత్రువు అంటారు. ఎందుకని శత్రువులు లేకపోవడం ఏంటండి? మరి మహాభారత యుద్ధం చేశాడు, అందులో ఆయన కూడా కొంతమంది చంపాడు యుద్ధంలో. అంటే వారు ఆయన శత్రువులుగా చూశారు, అంతేగాని ఈయన ఎవరిని శత్రువులుగా చూడలేదు ఎప్పుడు జన్మలో. అందుకని అజాత శత్రువు అంటే అదే అర్థం. అంతఃశత్రువులు అనేటువంటి వాళ్ళు కూడా వాళ్ళని జయించాడు. అది జయించడం కష్టం, అది చేసేట. అంటే ఇప్పుడు 274 ధర్మరాజు 4 సముద్రముల నడుమనున్న జంబూద్వీపరాజ్యం పరిపాలించి దిగంత కీర్తి సంపాదించి సైన్యములు భోగభాగ్యములు కలిగి సోదరులతోనూ బ్రాహ్మణులతోనూ విద్వాంసులతోనూ వినోదించుచు యజ్ఞయాగాది కథవులు చేయుచు దుష్ట శిక్షణము శిష్టరక్షణము చేయుచుండి నారాయణుని పాదారవిందముల స్మరణచే దేని యందునూ అభిలాష లేక లోపల శత్రువులను జయించుకొని రాజ్యమునందు ఉండెను. అది ధర్మరాజు యొక్క తత్వం. చేతకాని వాడు కాదు, అన్నీ ఉన్నాయి సంపదలన్నీ, కానీ వాటి యందు మానసికంగా ఇన్వాల్వ్ అవ్వలేదు. అంటే ఈ సంపదలు, ఈ కంఫర్ట్స్ ఉపయోగించుకోవచ్చు అని తప్ప ఏం తప్పలేదు. కానీ ఆ కంఫర్ట్స్ అనేటువంటి వాటి యందు వీడి మనస్సు ఒక లగ్నం అయిపోకూడదు అని ఇక్కడ జరగాల్సింది. అలా కాకుండా కొంతమంది ఉంటారు, వాడు మంచం మీద పడుకోవయ్యా అంటే చిచి పడుకోను, ఎందుకంటే ఆ మంచం పడుకుంటే నాకు అలా దాన్ని ఇరుక్కుపోతాను అంటే మంచం ఇరుక్కుపోతామని కాదు, ఆ కంఫర్ట్స్కి ఇరుక్కుపోతామని భయం. అలాంటి వాళ్ళు ఉంటారు. మాస్టర్ గారు ఆయన కూడా కొంతమంది చాలా సజ్జనైనటువంటి వాళ్ళే కానీ ఇలాంటి దీంట్లో ఇరుక్కున్నటువంటి వాడిని బయటికి లాగారు. అలాంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళు ఎంతో చాలా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నారు, కానీ ఇలాంటి దాంట్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు. మంచం మీద ఒక ఆయన చాలా పెద్ద ఆయన, అలాగే ఎంతోమంది గురువుల దగ్గరికి వాటికి వెళ్ళొచ్చే ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి ఆయన పొరపాటున కూడా స్త్రీలు ఎవరు చేత్తో వండినటువంటిది తినడు, ఎవరు ఇంక్లూడింగ్ ఆయన తల్లి అయినా సరే. అంత కఠోరమైనటువంటి వాడు తల్లి వండి పెట్టినా తినట్టు ఆయన బ్రహ్మచారి. అదేమిటయ్యా అంటే ఎంతైనా సరే రాత్రి మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి తన వంట తను వండుకుని తను తిన్నాను తప్ప తల్లి చేత్తో కూడా తిండి, ఎందుకంటే స్త్రీల చేత్తో తిన్నాను బ్రహ్మచర్యం అంటే మరీ ఎక్స్ట్రీమ్ అన్నమాట. మాస్టర్ గారు అంటే ఆ కొంటితనం కృష్ణతత్వం అన్నమాట. ఇలాంటిది ఆయనకు అది వదిలిపోతే అంటే ఎలా ఉంటుందంటే సంఘం అనేటువంటిది ఒక పక్కన వాటి ఎంత సంఘం ఇవన్నీ కావాలి అనేటువంటి సంఘం ఎటువంటిదో, ఇవన్నీ కనుక ఉంటే మనకి ఇరుక్కుపోతాం అనుకోవడం అది కూడా ఒక రకమైన సంఘమే. అందుకని అది ఉండకూడదు ఇది ఉండకూడదు. అందుకని ఆయన వేరే ఒక చిన్న ఆ విలేజ్లో ఉండేవారు ఆయన. అప్పట్లో ఇలా ఇప్పుడున్నటువంటి ట్రాన్స్పోర్ట్లు లేవు. రాత్రి మాస్టర్ గారు ప్రవచనం నాకు రామాలయంలో ఉండేది. అది అయిపోగానే కనబడకుండా పారిపోయేవారు ఆయన. వెళ్ళిపోయి ఒకటే బస్సు ఉండేటప్పుడే ఆ బస్సులో వాళ్ళ ఊరు వెళ్ళిపోయి అప్పుడు రాత్రి స్నానం చేసి అనుష్ఠానం చేసి వండుకుని అప్పుడు పలహారం చేసి ఇలా ఉండేది ఆయన ఇంతా కూడా. ఒకరోజు మాస్టర్ గారు మమ్మల్ని పిలిచి వరై ఇంత పనుంది ఆయన చెప్పారు మేడం, అయ్యా మీతో పనుంది అందుకని మిమ్మల్ని మా వాడు తీసుకెళ్ళి ఒక చోట వెయిట్ చేస్తాను, నేను ఎక్కడికి వస్తున్నాను. గురువుగారు చెప్పిన తర్వాత వెళ్ళడానికి వీల్లేదు. అయ్యా మరి నేను పర్వాలేదు నేను వస్తున్నా అన్నారు. ఆయన ఎప్పుడు వచ్చారు? ఈయన లాస్ట్ బస్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చారు. ఆయన పాపం ఎలా ఇవాళ ఎలాగా ఎవరింటోనూ ఉండడు ఆయన, ఎవరింటోనూ ఉండడు ఆయన, ఎవరింటోనూ తినడు, మంచినీళ్ళు పుచ్చుకోడు, అంత అదనమాట ఆయనది.
అప్పుడు వచ్చారు. అప్పుడు వచ్చి ఏమండి అయ్యా ఏం పర్వాలేదు మరి వాళ్ళ ఆతికి మీరు వెళ్ళలేరు కదా మరి అని అంటే, సరే మరి మీరు నాతో పాటు హస్తఫల ఆహారం తీసుకోవడానికి మీ అభ్యంతరం, అమ్మమ్మ గురువుగారితో అభ్యంతరం అంటే ఒక పక్కన అంటారు. సరే ఆ ఇంటి ఇల్లాలు ఆవిడ, ఆ పక్కన ఇంకో ఆవిడ, వాళ్ళందరూ ఉంటారు. అయ్యో బాబోయ్, స్త్రీలు వండినటువంటి చేతితో పడినటువంటి తినాల్సి వస్తుంది, కొంప మునిగిపోయింది అనుకున్నారు. నా బ్రహ్మచర్యం అంత నాశనం అయిపోయింది. మాస్టర్ గారు తన పక్కనే కూర్చోబెట్టి వాళ్ళ చేత వాళ్ళు వడ్డించమన్నారు. ఎక్కడ అసలు ఆయన పాపం వారు అంతటితో ఊరుకున్నారు. అదంతా అయిపోయింది. మీరు ఏదో ముఖ్యమైనటువంటి పని చెప్తా అన్నారు, అది చేస్తే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతారండి ఇప్పుడు? మీరు వెళ్ళడానికి ఏం లేదు, బస్సులు అవి లేవు, మీరు రాత్రికి నాతోనే ఉండాలన్నారు. సరే ఇంకేం చేస్తారు? గురువు గారి పక్కన కూర్చుని ఆ ప్రసాదం ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుని వాళ్ళ చేతులతో వడ్డిస్తున్నారు, స్త్రీల చేతులతోనూ. అంటే వాళ్ళ తల్లులు కదా, ఆ స్త్రీలతో వడ్డించు అని పాపం నియమం అనమాట. అలాంటివన్నీ వడ్డించి తిన్నారు. అయిపోయిన తర్వాత మనం ఇంక పడుకుందామా, నేను కొంచెం అలసిపోయి ఉన్నాను. మాస్టర్ గారు ఆయన అలసిపోవడం, మనం పడుకుందామండి అన్నారు ఆయన. అయ్యి బాబాయ్ అలాగేనండి అని మాస్టర్ గారు మంచం ఏమన్నారు, ఆ పక్కన ఇంకో మంచం ఏమన్నారు, ఈయనకి అన్నీ వరల కొట్టడానికి అనమాట పూనుకున్నారు మాస్టర్ గారు. ఆయన అది వరల కొట్టాలి, లేకపోతే ఈ జమ్మలో వరల కొట్టకపోతే మళ్ళీ జమ్మ దాకా కుదరదు. అది మంచం ఏమన్నారు, ఈయన వణికిపోతున్నాడు. ఎప్పుడు భూసేనవే నేల మీద తప్ప అసలు ఇట్టి పరిస్థితుల్లోనూ కార్పెట్ వేసుకోవడం, మంచం వేసుకోవడం, నేల మీద పడుకుంటాడు. అలాంటిది పక్కన మంచం వేసి నేను ఈ మంచం మీద మీరు ఆ మంచం పడుకుందాం పర్వాలేదులేండి అన్నారు. ఎక్కడ ఆయన పాపం అలాగా ఆయన మొత్తం అన్నీ వదలగొట్టేశారు. ఆయనకే మామిడి పళ్ళు వేయించారట. ఆయన ఏమంటే నేను కాశీలో వదిలేనట్టు, వదిలింది కాశీలో కదా, ఇక్కడ కాదు కదా అన్నారట. ఆయనకి ఏమనాలో అర్థం కాలేదట. అప్పుడు నెమ్మదిగా చెప్పారట, ఏమై అక్కడ వదలాల్సింది కాయా పండు అంటే, కాయం అంటే ఈ దేహము, దాని మీద మమకారాన్ని, పండు అంటే చేసిన పని మీద ఫలితం, అదో వదలాల్సింది ఇవి కాదు. ఇలా అన్నీ వదలగొట్టేశారు. అప్పుడు అన్నీ వెళ్ళిపోయాను. చివరికి అన్నారు, గురువుగారి దగ్గరికి 10 ఏళ్ల ముందు వస్తే నేను బాగా బాగుపడి ఉండేవాడిని, ఈ చేరస్థాలను రాకుండాను అని అన్నారు ఆయన పెద్ద ఆయన. ఆయన చాలా మాస్టర్ గారు యొక్క గ్రంథాలను రచించినవన్నీ ఇంగ్లీష్లో ఉన్న, కానీ ఆయన మాస్టర్ గారు డిక్టేట్ చేస్తుంటే డైరెక్ట్గా టైప్ చేసేవారు. ఎంత స్పీడ్గా మాస్టర్ గారు డిక్టేట్ చేస్తే అంత స్పీడ్గా డైరెక్ట్గా టైప్ చేసేవారు. అటువంటి ఆయన వేరే ఒక దాంట్లో ఉద్యోగం చేస్తూ మరి వచ్చేవారు అనమాట. అలాగుంటుంది. అందుకని ధర్మరాజు సుఖములను అలవాటు చేసుకొనక అంతఃశత్రువులను జయించి పరిపాలించడం అన్నారు. తర్వాత చందనాదుల నాకట స్రగ్గువాడు తనివి నందనికై వడి ధర్మసుతుడు సంపదలు పెక్కు గలిగియు చక్రి పాద సేవనంబుల పరిపూర్తి చెందకుండే. అంటే ఇంకా ధర్మరాజు యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఆకలితో బాధపడేవాడు మంచి గంధం మొదలగున పూసుకొనిచో ఎట్టు తృప్తి చెందడో. అదేమిటండి అంటే వాడు ఎవడో ఆకలితో వస్తే వాడికి చందన తాంబూలాది ఇచ్చాడు, వాడు ఏం చేసుకుంటాడు? వాడి వండి చక్కగా మంచి గంధం పూసేవని చేస్తే వాడు ఆకలితో ఏమైనా అన్నం పెట్టాలి కానీ. అందుకని ఆకలితో బాధపడేవాడు మంచి గంధం మొదలైన పూసుకుంట్లో ఎట్టు తృప్తి చెందడో అట్లే విష్ణుని పాదసేవ యందు ఆసక్తి కలిగిన ధర్మరాజు బహువిధ సంపదలు కలిగి ఉండి వానితో తృప్తి చెందలేదు అన్నారు. అది ధర్మరాజు అంటే. దీనికి మళ్ళీ బ్రాకెట్లో ఇస్తున్నారు మాస్టర్ గారు. కావలసిన దాన్ని పొందుట తృప్తి. ఆకలి దేహపోషణ కొరకు ఆహారం కావాలని సూచించును. సుగంధములు మున్నగనవి ఇంద్రియములను ఆకర్షించునే కానీ కావలసిన దాన్ని సూచింపవు. అంటే మన నిజ జీవితంలో ఉన్నటువంటి విషయాలనే మనకు చెప్తున్నారు. ఏది మనకి అవసరమైనటువంటిది, ఏది అవసరం లేనటువంటిది, అది కలగపలకం చేసుకుంటూ ఉంటాం మనం. అట్లే
ఆత్మకు కావలసిన దాన్ని తెలిసిన వారికి మిగిలినవి తృప్తి కలిగింపవు. ధర్మరాజు ఆయన ఆత్మతృప్తి అనేటువంటిది అంటే భగవంతుడి సేవనం వల్ల కలుగుతుంది, అది పెద్దల సేవనం వల్ల కలుగుతుంది. అది ఆయనకి వైరాగ్యమును అభ్యసించవలసిన రాజయోగ మార్గం ఇచ్చట సూచింపబడినది. అట్టి అభ్యాసమును వదలి కేవలము ఇంద్రియములను నిగ్రహించినచో ప్రకృతి మారినప్పుడు ఆ నిగ్రహం వల్ల ప్రయోజనం లేదు. ఇది మనకి చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాం. మహేష్ గారు చెప్పారు, భగవద్గీతలో చెప్పింది, దీంట్లో చెప్పింది కూడా. ఏంటంటే వైరాగ్యం అనేటువంటిది అభ్యసించాలంటే ఎటువంటి అభ్యాసం ఉండాలి అంటే ఆత్మతృప్తి, అంతేగాని మన మనసుకు తృప్తి, ఇంద్రియాలకు తృప్తి అనేటువంటి దాంట్లో ఉంటే వాటిలో ఇరుక్కుపోవడం అంటే జరుగుతుంది. అందుకని ఇది ఇటు అభ్యాసం వదలి కేవలము ఇంద్రియములను నిగ్రహించినచో అంటే తెలియక ఇంద్రియాలు మనం మోసం చేస్తున్నాయి కాబట్టి మనం రుచిగా తినకూడదు, సుగంధములు అనేటువంటి వాటిని దూరంగా పెట్టాలి, రుచి ఉండకూడదు. ఇవన్నీ కూడా ఇంద్రియాన్ని బలవంతంగా వాటిని ఎండగట్టడం అన్నారు మాస్టర్ గారు. ఎండగడితే ఏమవుతుంది భగవద్గీతలో చెప్పాడు ఆయన. నువ్వు వాటిని అలా ఎండగొడితే నువ్వు చూడకుండా వాటి పనులు చేస్తూ ఉంటాయి అన్నారు. అంటే నువ్వు నిగ్రహం అంటే అది కాదు అర్థం, వాడి దృష్టి మరలించడం, అది నిగ్రహం అంటే. దాని మించి ఇంకొక మంచి విషయం మీకి మరలించుట నిగ్రహం అవుతుంది, కానీ బలవంతాన్ని తొక్కిపెడితే నిగ్రహం కాదు. అది ఇక్కడ చెప్పినటువంటిది. కేవలం ఇంద్రియములను నిగ్రహించో ప్రకృతి మారినప్పుడు ఆ నిగ్రహం వల్ల ప్రయోజనం లేదు, వైరాగ్యం ఉదయింపదు. జీవులు తమ తమ ప్రకృతిని పొంది ఉండగా నిగ్రహం ఏమి చేయగలదు అని గీతలో కృష్ణుడు ప్రశ్నించారు. నిగ్రహం కిం కరోతి అన్నాడు. అందుకని పద్ధతి అది కాదు. ఆకలితో బాధపడుతున్నవాడు నగలు, చందనము, మేడలు, తల్పములచే ఆకలి తీర్చుకొనలేడు. వీని అనుభవించుచున్నను ఆరోగ్యం కలవానికి జీవితమంతయు ఆకలి మందగించదు. అట్లే ధర్మరాజునకు విష్ణు భక్తి యందు ఆకలి తీరలేదు. ఆయనకి ఆకలి దేని ఉంది? విష్ణు భక్తి యందు ఉంది ధర్మరాజుకి. అంతం కొన్ని దినంబులకు అభిమన్యు కాంతాగర్భంబునందున్న డింభకుండు దశమాస పరిచ్ఛేద్యుండై గర్భాంతరాళంబున దురంతంబైన అశ్వత్థామ బాణాల అనలంబున దందెహ్యమానుండై తల్లడిల్లుచు కుయ్యడ శక్తి లేదు ఉదర గోళము లోపలనున్నవాడ దిక్కెయ్యది తాననాథనని ఎప్పుడు తల్లి గణింప విందునేడి ఇషువహ్నివాయుటకు నెయ్యది మార్గము నన్ను కావనే అయ్యగలండు గర్భజనితాపదనెవ్వడు ఎరుంగు దైవమా అని లోపల ఉన్నటువంటి శిశువు ప్రార్థిస్తున్నాడు. కొన్ని దినములకు అభిమన్యుని భార్యకు ఉత్తర గర్భమున ఉన్న పిల్లవానికి 10 నెలలు నిండాను. అశ్వత్థామ ప్రయోగించిన బాణాగ్ని వల్ల భరింపరాని తాపము కలిగాను. ఆ తాపము చేత దహింపబడుచు అతడు ఇట్లని మొరబెట్టుకొనను. గర్భమున ఉన్నవాడు మొరబెట్టుకొనుట ఎట్లని కొందరు విమర్శకులకు సందేహం కలిగాను. అది ఎలాగంటే సైన్స్ ప్రకారం తప్పు కదా, గర్భంలో ఉన్నటువంటి వాడికి శిశువుకి ఎలా కలుగుతుంది, మొరబెట్టుకోవడం ఏమిటి అని. మొరబెట్టుకొనుట మనస్సునకు బాధకు సంబంధించినది కానీ తెలుగు భాషయో ఆంగ్ల భాషయో నేర్చుటకు సంబంధించింది కాదు. వాడు గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏ లాంగ్వేజ్లో మొరబెట్టుకుంటాడు, నీ వంత ఏ లాంగ్వేజ్ అనేది వాడు బాధపడుతూ మొరబెట్టుకోవడం అంటే చేస్తే కదా, దానికి లాంగ్వేజ్ ఏమక్కర్లేదు అక్కడ. శిశువు మొరబెట్టుకున్నటకు ముందు మన భాషను నేర్చుకున్నక్కర్లేదు. గర్భంలో ఉన్నటువంటి శిశువు ముందు ఏ భాషలో మొరబెట్టుకోవాలని ట్రైనింగ్ అనేటువంటి వాడికి ఇవ్వక్కలే మనం. కంఠధ్వనియే చాలును. అట్లే గర్భమున్న శిశువు మొరబెట్టుకొనుటకు మనస్సు వేదనానుభూతి చాలును. మూగవాడు కంఠమునకు ధ్వనికి పక్షవాతం కలిగినవాడు
మొరబెట్టుకునటం ఎంత సంభవమో గర్భస్థ శిశువు మొరబెట్టుకున్నట్టు కూడా అంత సంభవమే అని మన బ్రాకెట్లో ఇచ్చారు మాస్టర్ గారు. అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు మొరబెట్టుకోవడం ఏమిటి అంటే, మరి మాట రానిటువంటి మోగవాడు ఉంటాడు, వాడు బాధ కలిపితే వాడు మొరబెట్టుకోడా, వాడు మాట్లాడలేడు కానీ మొరబెట్టుకుంటాడు. అది ఎలా సంభవమైనప్పుడు ఇంత సంభవం ఎందుకు కాదని అడిగి చెప్పారనమాట. దీనికి వివరణ ఇస్తున్నారు. కొంతకాలమునకు అభిమన్యుని భార్య ఉత్తరకు 10వ మాసమున ప్రసవ సమయము వచ్చెను. లోపలి శిశువు అశ్వత్థామ బాణస్పర్శ కలిగినందువలన దెబ్బతినెను. మిక్కిలి తాపమును తలడిల్లుచు గర్భగోళమునన్న శిశువు మనసునకు పూర్వ సంస్కార వశమున ఈ దిగువ భావనమును కరిగెను. ఇప్పుడు ఆ శిశువుకి భావనలు కలిగే, శిశువు లోపల ఉన్నటువంటి శిశువుకి భావనలు కలుగుతాయనేటువంటిది ఒప్పుకోవాల్సిన విషయమే కదా. ఆ భావనలు దేనివల్ల కలుగుతాయంటే పూర్వ సంస్కార వశమున అని చెప్పారు. అంటే ఆ శిశువు పూర్వజన్మలో ఉన్నటువంటి దాని యొక్క సంస్కారం ఉంది, దాని వశమున భావనలు కలుగుతాయి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి. అస్త్ర ప్రభావం వల్ల నేను చనిపోయి నేను గర్భమున బాధపడుతున్నాను, మొరబెట్టుకున్నట్టుకు అవకాశం లేదు, తనకు భర్త లేడని తల్లి దుఃఖించుడు గ్రహించి తిని. పాపం ఉత్తర భర్త చనిపోయాడు కదా యుద్ధంలో, శిశువు లోపల గర్భంలో ఉన్నాడు, వాడి కోసం తను జీవించి ఉండాలి. అందుకని ఆ శోకంతో ఉంటే అని గ్రహించేట వీడు లోపల. నేను ఈ అస్త్రబాధను పోగొట్టుకున్నట్టుకు ఎవరిని గూర్చి మొరబెట్టుకోలేవనను అని భావించాడు. దీంట్లో కుయ్యిడన్, దీంట్లో గర్భగోళమున ఉన్నాను, మొరబెట్టుకున్నట్టుకు శక్తి లేదు, నాకు దిక్కెవరు, మా తల్లి ఎప్పుడునూ అనాథాన్ని దుఃఖించుట వింటిని, నేడు ఈ బాణాగ్ని తొలగుటకు మార్గమేది, నన్ను రక్షించువాడు ఎవడు, గర్భమున కలిగిన ఆపదను ఎవడు గ్రహింపగలడు, దైవమే రక్షింపవలెను అని లోపలున్నటువంటి శిశువు భావిస్తున్నాడు. పూర్వజన్మ సంస్కారము చేతను తల్లిదండ్రుల సంభాషణను సత్సాంగత్యముగా పరిణమించుట చేతను గర్భమునందు శిశువుకు ఇట్టి జ్ఞానము కలుగును. ఇది ఇప్పుడు చెప్తే ఎవరు నమ్మరు, గైనకాలజిస్టులు అనేవాళ్ళు నమ్మరు, వాళ్ళకి అర్థమై వచ్చేది కాదు. అది గర్భంలో ఉన్నటువంటి శిశువుకి పూర్వజన్మ సంస్కారం వస్తూ ఉంటుంది, అదొకటి. రెండోది తల్లిదండ్రులు చేసినటువంటి సంభాషణ కూడా వాళ్ళకి సత్సాంగత్యంగా పరిణమించుట వాళ్ళకి తెలుస్తుంది. అందుకని ఇట్టి జ్ఞానం వాళ్ళకి ఎలా కలిగింది అంటే సంభవం అంటే సంభవమే కలుగుతుంది. అది సహజంగా ఎప్పటి నుంచి ఉన్నటువంటిది. కానీ ఇప్పుడు ఈ సైంటిఫిక్ అనుకున్నటువంటి వాళ్ళకి అది క్లోజ్డ్. చిన్న ఉదాహరణ ఏంటంటే, ఈ పిల్లవాడు గర్భంలో ఉన్నాడు, సరే, వీళ్ళ నాన్నగారు ఎవరు, అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడు ఆయనకి ఎట్లా వెళ్ళాలి అనేటువంటి దాని వరకు తెలుసుకోగలిగాడు. ఎప్పుడు తెలుసుకున్నాడు? గర్భంలో ఉన్నప్పుడేగా. బయటకు వచ్చాక క్లాసులు చెప్పి అలా నేర్పిందా పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళటం అనేది. కాబట్టి అది ఎలా సాధ్యమైందానికి ప్రూవ్ అయింది. ఎట్లా అయిందంటే అక్కడే అయింది, బయటికి రావడానికి తెలియలేదు కదా. అక్కడ లోపలికి వెళ్ళడం తెలిసింది గర్భంలో ఉన్నప్పుడే. ప్రహ్లాదుడికి కూడా మొత్తం గర్భంలో ఉన్నప్పుడేగా జరిగింది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఏ పిల్లవాడు పుట్టబోతున్నాడో ఆ పిల్లవాడి తండ్రి అలాగే నేర్చుకున్నాడు అతను కూడా గర్భంలో ఉన్నప్పుడు. కాబట్టి సాధ్యమే అనడానికి ప్రూఫ్ ఏంటంటే వాళ్ళ తండ్రే. అంతే. ఇక్కడ మాస్టర్ గారు ఇంకోటి కూడా చెప్పారు, ఉత్తర ప్రార్థిస్తుంది. ఉత్తర ప్రార్థించడం అనేటువంటిది చేసింది కాబట్టి బిడ్డకు కూడా ప్రార్థించడం తెలిసిందిట. అంటే భగవంతుని ఆరాధించడం అనేది తల్లి చేసింది కాబట్టి బిడ్డకు కూడా ఆ సంస్కారం వచ్చి తను కూడా లోపల నుంచి ఆ భగవంతుడే దిక్కున ఆయన ప్రార్థించడం జరిగిందని కూడా చెప్పారు. ఇవి ఎట్లా వస్తాయంటే దాన్ని బట్టి. అందుకే ఆ తల్లిదండ్రులు ఎలాంటి సంభాషణలు చేసుకుంటూ ఉంటారు అంటే పుట్టక ముందు నుంచే. పుట్టిన తర్వాత పిల్లలకు వాళ్ళకేం తెలుస్తుంది, వాళ్ళ ముందు రకరకాలుగా వీళ్ళు ప్రవర్తించారనుకోండి, అప్పుడు బిడ్డలు కూడా అలాగే తయారవుతారు అని. అందుకే మాస్టర్ గారు చెప్పారు, గురువు శిష్యుడు కానీ బిడ్డలు తల్లిదండ్రులు కానీ ఎలాంటి వాళ్ళు అంటే చెప్పులు లాంటి వాళ్ళు ఉన్నారు. కుడికాలు చెప్పు సైజు ఎంతో ఎడంకాలు చెప్పు సైజు కూడా అంతే ఉంటుంది అన్నారు. తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు అలాంటి బిడ్డలుట వచ్చేది.
అంటే వీళ్ళు ఎలాంటి సంస్కారంతో ఉన్నారో ఆ సంస్కారం కలిగిన బిడ్డలే వీళ్ళ దగ్గరికి ఆకర్షింపబడి బిడ్డలుగా పుడతారట. అలాగే వీడు ఎట్లాంటి వాడో వీడికి తగ్గవాడే గురువుగా వీడికి వస్తాడని చెప్పారు. దేహత్యాగం అయినటువంటి జీవికి మళ్ళా జన్మలోకి వెళ్ళడం అనేటువంటి దాని సెలక్షన్ లాగనేటువంటిది భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు. అంటే మనం యోగా సాధనం అనేటువంటి దాంట్లోకి ప్రవేశించి యోగాభ్యాసం అనేటువంటిది మధ్యలో శరీరం వదిలేస్తే వాడు ఏమైపోతుంది, వెనక్కి వెళ్ళిపోవాల్సిందేనా అని అడిగాడు అర్జునుడు కృష్ణుడిని. వీడు యోగాభ్యాసం అనేటువంటి ప్రారంభించి ఇవన్నీ చేస్తూ మధ్యలో వాడు శరీరం వదిలేసాడు అనుకోండి, వాడు మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అప్పుడు వెళ్ళిపోవాల్సిందేనా, వాడి సంగతి ఏమిటి, చేసిందంతా వేస్టే కదా, అవుతుందా అని అర్జునుడు ప్రశ్నించాడు. ఏమీ వేస్ట్ కాదన్నాడు. ఎంతవరకు నువ్వు సాధన చేసావో నీ తర్వాత జన్మలో అక్కడి నుంచి సాధన మొదలవుతుంది, ఇదేం వేస్ట్ కాదు నాయన అన్నాడు. పైగా ఈ సాధన చేయడం వల్ల ఏం జరుగుతుందంటే తర్వాత జన్మలో ఈ సాధనకు అనుగుణమైనటువంటి తల్లిదండ్రులను ఎన్నుకోవడానికి కావాల్సినటువంటి సంస్కారం ఉంటుంది, అలాంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పుడతావు అని చెప్పాడు స్పష్టంగాను. అందుకని ఏం భయం లేదు అందుకనే మనం రోజు భగవద్గీత ఎందుకు చదువుకోవాలంటే ఇలాంటి భయాలన్నీ ఇలాంటివన్నీ వదిలిపోతాయి. మన సాధన ఏమోనండి, ఈ జన్మలో సాధన చాలా లేటుగా మొదలెట్టాం, ఏం భయం లేదు, లేటుగా అయినా మొదలెట్టావు కదా, చేయడం ప్రారంభించన్నారు, ఇది వేస్ట్ అవుతున్నారు. మనకేమిటంటే ఇప్పుడు లేటుగా ప్రారంభించాము అందుకని అనవసరంగా వేస్ట్ అయిపోతున్నాం, మళ్ళీ వెనక్కి అవన్నీ చదువుకోవాల్సి వస్తుంది, ఇవేం పోవు, మన డిగ్రీలు మనకి ఇవన్నీ అవిపోతాయి కానీ ఈ సంస్కారం ఎక్కడికి పోదని చెప్పాడు స్పష్టంగా. పైగా వాడి రైట్ కూడా ఉంటుంది వాడికి అలాంటివి ఎన్నుకోవడానికి, అలాంటి తల్లిదండ్రుల్ని దగ్గరికి వాళ్ళని చేసుకోవడం కోసం కావాల్సినటువంటి రైట్ కూడా వాడికి ఉంటుంది. దానివల్ల శుచీనాం శ్రీమతాంగే అని అలాంటి అనుకూలమైన వాతావరణంలోనే పుడతాడు అని చెప్పారు. అటువంటి వాడు మళ్ళీ పుట్టిన తర్వాత మిగిలినటువంటి పిల్లలతో ఆడుకున్నప్పటికీ వాడికి వాళ్ళకి అర్థమయ్యేటువంటి మాటలే వీడికి యోగం అనేటువంటి దాన్ని ముందు తీసుకెళ్ళేటువంటి వాడికి అర్థమవుతాయి, వీళ్ళ ఆటలు పాటల్లో కూడా వీడు అలాగే ఉంటాడు అని భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు. దాన్ని మాస్టర్ గారు మనకి శంకరావనం తర్వాత మంద్రా స్క్రిప్చర్లను చాలా వివరంగా ఇచ్చారు. అది చదువుకుంటే మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. అందుకని మనం ఎప్పుడు ఈ జన్మ వెళ్ళిపోయిన తర్వాత జన్మలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ పోతాయని బాధపడక, ఎక్కడి సంస్కారం పోవు, మన ఆస్తిపాస్తులు పోతాయి, అందుకే అవన్నీ కూడా రావు, ఎందుకంటే అవన్నీ దీంతో ఉన్న కావు కాబట్టి. మన పేరు మన డిగ్రీస్ ఇవన్నీ ఎగిరిపోతాయి, కానీ ఏదేది సంస్కారం ఉందో ఎక్కడికి పోదన్నాడు. నువ్వు ఎక్కడి దాకా అయితే నువ్వు సాధన చేసావో అక్కడి నుంచి కంటిన్యూయేషన్ అనేటువంటిది కానీ వెనక్కి వెళ్ళిపోవడం ఉండదు అని స్పష్టంగా చెప్పాడు. మాస్టర్ గారు చెప్పారు, పతంజలి దానిలో చెబుతారు, ఇంట్లో అనుకూలమైన వాతావరణం లేదండి, నాకే కనుక అనుకూలమైన వాతావరణం ఉంటే అంటుంటారు కొంతమంది. వాతము ఆవరణము ఏమీ లేదు అన్నారు. నువ్వు ఎక్కడ డిజర్వుడో అక్కడ పుట్టావు, ఎక్కడ ఉండాలో అంటే ఎట్లాంటి నీ ఫిట్నెస్ ప్రకారం నీకు భార్యో లేదో భర్తో బిడ్డలో వచ్చున్నారు అని చెప్పారు. కాదండి ఇంతకంటే మంచిది కావాలంటే సాధన చేస్తే అది ఎక్కడికి వేస్ట్ కాదు, నెక్స్ట్ బర్త్లో అయినా కంటిన్యూ అవుతుంది అని అర్థం. గర్భకోణం ఉన్నాను, మొరబెట్టుకునేందుకు శక్తి లేదు, నాకు దిక్కెవరు మాత అని లోపల బాధపడుతున్నాడు ఈ శిశువు. అది ఇక్కడ చిత్సర కోలవశంబున తెచ్చి బహిర్గతుడగాని సమయముననున్న దాను ఉచ్చలిత గర్భవేదన సత్సును మా తల్లి గర్భ సంతాపమునన్. నేను బాణాగ్నితో లోపల చనిపోయి పిండము వెలువడినప్పుడు గర్భము చెదిరిపోయిన విషయం గ్రహించినచో మా తల్లి సంతాపంతో మరణించును అని శిశువు లోపల తల్లి గురించి కూడా, అయ్యో నేను కనుక దీనివల్ల ఇలా అయిపోతే తల్లి కూడా ప్రాణం నిలవదు, ఆవిడ చనిపోతుంది, అస్త్ర ప్రభావం వల్ల నేను చనిపోయిన దేహం ప్రసవమైనతో తల్లి గర్భశోకం చనిపోను అని ఆ శిశువు భావిస్తున్నాడు. రాడా దీని 279 వేగముగా అస్త్రం యొక్క మంటలు మీదికి వచ్చినచో 279
చెచ్చెర బాణజ్వాలలు వచ్చిన విష్ణుండు గానవచ్చు అనుచు తా ముచ్చటలు చెప్పు సతులకు ఇచ్చెలు మా అవ్వ నేడు నిజమయ్యడినో. ఇంకా ఏమనుకుంటున్నాడంటే, వేగముగా అస్త్రం యొక్క మంటలు మీదకు వచ్చినచో తన కన్నులకు వెంటనే కృష్ణుడు కనిపించింది. మా తల్లి ప్రతిదినము చిలికత్తెలతో ముచ్చటించినప్పుడు చెప్పుచుండను. నేడు నాకు అది నిజమే అగునేమో. ఇక్కడ బ్రాకెట్లో మాస్టర్ గారు ఇస్తున్నారు. గర్భిణీ స్త్రీలు మిక్కిలి కుతూహలముతో ఏ విషయం ముచ్చటించుకుంటుందో అవి గర్భమున బిడ్డలపై పనిచేయననుట శాస్త్ర ప్రసిద్ధమైన విషయము. లీలావతి గర్భవతి ఉండగా నారదుడు చేసిన నారాయణ మంత్రోపదేశము, హరినామ సంకీర్తనము గర్భస్థుడైన ప్రహ్లాదునకు ఉపదేశమై ఆజన్మ సిద్ధిని కలిగించను. అట్లే ఉత్తర ప్రతిదినము ముచ్చడించుకుని విషయమును గర్భమునందున పరీక్షిత్తుపై పనిచేసినవి. అస్త్రజ్వాలలు వచ్చినప్పుడు కృష్ణుని ప్రార్థించుతునని ఇతర స్త్రీలతో మా తల్లి చెప్పుచుండగా నేను గ్రహించుతని. నేడు నేను ప్రార్థించను అతను నిజంగా రక్షింపకూడదా అని ఆ లోపలంటే శిశువుకి అనిపించింది. అంటే గర్భస్థ స్త్రీకి ఎంతో బాధ్యతతో కూడినటువంటి విషయం అది. అంటే సత్సంతానం కలగారిట అంటే కూర్చుని కాసేపు ఏదో పుస్తకం చదవడం మంచి పుస్తకమనే కాదు, అప్పుడు ఆలోచనలు ఎలాంటివి కలుగుతూ ఉన్నాయి, ఎలాంటి ఆలోచన కలిగేటువంటి గ్రంథాలు చదువుతున్నారు, ఎలాంటివి చూడటానికి ఇష్టపడుతున్నారు, ఆ సమయంలో ఎలాంటి ధ్వనులు వింటున్నారు, డిటిఎస్ సౌండ్లు, అప్పుడు కూర్చొని సీరియళ్ళు ఇలాంటివి చూశారనుకోండి. మనకు మాస్టర్ గారే చెప్పారు, కీరో అనేటువంటి ఆయన మాస్టర్ గారు ఎప్పుడు రిఫర్ చేస్తుంటారు ఆయన గ్రంథాలని. ఆయన లైఫ్లో ఇన్సిడెంట్ చెప్పారు. ఆ కీరో అనే అతని దగ్గరికి ఒకసారి ఒక సమావేశం, ఒక పార్టీ లాంటివి జరుగుతూ ఉంటే ఆ లండన్లో ఎవరో ఒక దంపతులు వచ్చి వాళ్ళ పిల్లవాడిని 5 ఏళ్ల పిల్లవాడిని చూపెట్టి వీడు పెద్ద అయితే ఏమవుతాడండి అని అడిగారట. వీడు ఒక డెకాయిట్ అవుతాడని చెప్పాట ఆయన. 5 ఏళ్ల పిల్లవాడిని చూపెట్టి డాక్టర్ అవుతాడు ఇంజనీర్ అంటే సంతోషపడతారు, కానీ డెకాయిట్ అవుతాడంటే ఎవరు సంతోషపడతారు? వాళ్ళు ఇంకేం అడుగుతారు? ఆ నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి ఏముంది, కాముగా వెళ్ళిపోయారట, నచ్చలే వాళ్ళకి. తర్వాత మళ్ళీ ఒక 20 ఏళ్ల తర్వాత ఆయన వెతుక్కుంటూ వచ్చారట. ఏమంటే మీరు చెప్పినట్టే డెకాయిట్ అయ్యాడు, ఎట్లా చెప్పగలిగారు, అదేమిటి, మేము పద్ధతిగా జీవిస్తున్నటువంటి వాళ్ళము. మాస్టర్ గారు చెప్పారు, వాళ్ళు పయస్ పీపుల్ అని దంపతులు అని చెప్పారు. ఆయన చర్చికి ఫాదర్గా ఉంటున్నాడు, ఉంటవే కాదు నిజంగా అలా జీవిస్తున్నారట. మరి అలాంటప్పుడు మా బిడ్డ ఇలా ఎందుకు తయారయ్యాడు అంటే తల్లిదండ్రులు బట్టే కదా బిడ్డలు తయారయ్యేది, మేమిద్దరం పద్ధతిగా జీవిస్తూ ఉన్నాం అన్నట్ట. అప్పుడు ఆయన అవును మరి అట్లయితే అలా అవ్వడానికి వీల్లేదు, కానీ మరి అయ్యాడు కదా అని ఆలోచించి అప్పుడు ఆయన అడిగాట, అమ్మ నువ్వు గర్భిణిగా ఉన్నప్పుడు ఏం చేసావు అని అడిగాట. అంటే అప్పుడు ఆవిడ ఆలోచించి, గర్భిణిగా ఉన్నప్పుడు నేను మంచి వయసులో ఉన్నాను కదా, అప్పుడు నాకు సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ ఇలాంటి నావెల్స్ బాగా ఇష్టం, అవి బాగా చదివాను అందుట, కాబట్టి ఇదిగో ఆ లక్షణాలతో వాడు దిగాడు అని చెప్పారు. అంటే ఇవి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయినటువంటి విషయాలు, అంతేగాని ఈ భాగవతం రాశారు కాబట్టి ఏదో చేరస్తులుగా రాశారని అనుకోవడం ఇది లేదు. మనం అనుకున్న సైన్స్ ప్రకారం కూడా వెరిఫైడ్ అనమాట ఇవన్నీ కూడా. గర్భంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఇది అవుతుంది అనేటువంటిది. రాడా చూడ సమస్త భూతములలో రాజుల్లో వాడిచ్చటన్ లేడా పారుని చిచ్చరమ్ము దొలంగన్ లీలాగతింద్రోచి నా కీడానేడ భయప్రధానము అతడు హింపన్ నతత్రాతమున్ కాడ ఎందర కావడే ఎడల మత్కర్మంబుదా నెట్టిదో అని గతాగత ప్రాణుండై భ్రూణ గతుండైన శిశువు చింతించు సమయంపున వాడు అంటున్నాడు లోపల గర్భంలో శిశువు, సమస్త జీవుల్లో ప్రకాశించేవాడు ఇచ్చడు మాత్రం లేడా అన్నాడు. సమస్త జీవుల్లో ఆయన ప్రకాశిస్తున్నాడు అని ఎలా తెలుసు అంటే, తల్లి ఎప్పుడూ కూడా ఆ కృష్ణుని స్మరణ చేస్తూ ఉండేది. ఆ స్మరణ చేస్తూ మిగిలినటువంటి చెలికత్తెలతో వాటితో కృష్ణుడి యొక్క ఆ లీలలు, ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క అంతర్యామిత్వం, వీడన్నిటి గురించి కూడా వాళ్ళతో ముచ్చడిస్తూ ఉంటే ఈయన లోపల వినేవాడు ఈ పిల్లవాడు గర్భంలో.
అందుకని అందరు జీవుల్లో ప్రకాశించేవాడని మా తల్లి చెప్పింది. ఇక్కడ మాత్రం ఉండడా? అలా అయితే పిలిచినచో నన్ను చూడరాడని ఏమున్నది? బ్రాహ్మణుడు ప్రయోగించిన నిప్పుల బాణములను విలాసముగా తొలగించి నాకు అభయం వసగడని అనుకునలేలా? పూర్వం అతడు నమస్కరించిన వారిని రక్షించి ఉండట్లేదా? జరగలేదా? నా కర్మం ఎట్లున్నదో వచ్చుచూ పోతున్న ప్రాణములు గలవాడు, పిండమునందున్నవాడు, అటువంటి వాడు, ఆ లోపలన్నటువంటి వాడు అలా అనుకుంటున్నట్ట. సమస్త జీవుల్లో ఉన్నవాడు నా యందు లేడా అనుకున్నాడు. వచ్చి నన్ను అస్త్రబాధలను తప్పించి అభయం వసగలేడా? ఇందరిను రక్షించను, నన్ను రక్షింపకుండుటకు నా కర్మం ఎట్టిదో. నన్ను రక్షించడా అంటే నా పూర్వకర్మం ఎలా ఉందో దాన్ని బట్టి ఆయన రక్షించడా అనేటువంటిది నిర్ణయం అనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు? గర్భంలో ఉన్నటువంటి శిశువు మీద వాడు అస్త్ర ప్రయోగం చేశాడు. ఆ అస్త్రం లోపలికి వెళ్ళి అగ్నిజ్వాలల్లా లోపల ఉన్నటువంటి శిశువుని మండించేస్తోంది. వీడు ప్రార్థించాడు. అప్పుడు ఎలా చేశాడంటే, మేఘంబు మీది క్రొమ్మెరుగు కైవడి మేనుపైనున్న పచ్చటి పటమువాడు గండ భాగంబుల కాంచన మణిమయ మకర కుండల కాంతి మలైవాడు శరవహ్ని నరగింతు సంరంభమను చేసి కన్నులను గంపు కలుగువాడు బాలార్క మండల ప్రతిమానరత్న హాటక విరాజిత కిరీటమువాడు కంకణాంగద వనమాలిక విరాజమానుడు అసమానుడు అంగుష్టమాత్ర దేహుడు ఒక గద చేతదాల్చి నేత్రోత్సవముగా విష్ణుడు ఆవిర్భవించే అవ్వేళయందు. ఎప్పుడైతే లోపలటువంటి శిశువు అలా ప్రార్థించాడో అప్పుడు వెంటనే ఏం జరిగింది అంటే, వచ్చుచూ పోచున్న ప్రాణము గల పిండమందల శిశువు ఈ విధంగా ధ్యానించు సమయమున కన్నుల పండుగగా విష్ణువు ప్రత్యక్షమయ్యాను. తొలకరి మబ్బు మీద కొత్త మెరుపు తీగవలే దేహమును తళుకైన పచ్చని వస్త్రం ధరించను. ఏమండి ఈ పద్యం రాశాడు పోతన గారు, ఏమైనా మతిందా అనుకుంటారు అందరూ. గర్భంలో శిశువు ఉన్నాడా? ఈయనేమో పీతాంబరం పచ్చని పటం ధరించాడా? చేత్తో గద పట్టుకున్నాడా? ఆ లోపలికి వెళ్ళి దూరి రక్షించాడా? అని అర్థం అవుతుందండి. బిడ్డ బయటికి పుట్టిన తర్వాత కళ్ళు తెరిస్తే చూడగలడు, కానీ ఇవన్నీ వాడికి ఎట్లా చూశాడని లాజిక్ మనకి వెంటనే. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, కొత్త మెరుపు తీగ వలె దేహం తడుకైన పచ్చని వస్త్రం ధరించి ఉండెను. చెక్కిళ్లపై మణులు తాపిన బంగారు మకర కుండల కాంతి ప్రతిబింబించుండెను. బాణాగ్నిని తొలగించు ఆత్రమున కన్నులు ఎర్రబడి ఉండెను. ఉదయించుతున్న సూర్యునకు సాటి అయిన రత్నములతోడి బంగారు కిరీటం ధరించి ఉండెను. కంకణములు భూషణములు వనమాలిక కలిగి సాటి లేని రూపమున వ్రేలెడు పొడవున ప్రత్యక్షమై చేతనొక గద ధరించి నిలిచెను. దీని మాస్టర్ గారు బ్రాకెట్లో ఇచ్చారు టీకలో. విష్ణువు ఉత్తర గర్భమున కనిపించినట్లు వర్ణించుట బాగులేదనియు, గద ధరించినట్లు వర్ణించుట ఏహ్యముగా ఉన్నదనియు, ఇది పోతన అసమర్థతను అనౌచిత్యమును సూచించుననియు కీర్తి తెచ్చుకున్న ఒక విమర్శకుడు రాసెను. మనకి విమర్శకులు అని ఉంటారు, క్రిటిక్స్ అని. అంటే వాళ్ళ బుర్ర అంతే పనిచేస్తుంది వాళ్ళకి. యాయా గర్భంలోకి లోపలికి ఇలా దూరాడా? గద ధరించాడు, పైగాను గద చేతి పడుకుని దూరాడా? ఎలాగండి? ఏమైనా అర్థం ఉందా? ఇలా వర్ణించినటువంటి పోతన అసమర్థత, అనౌచిత్యం అని రాశాడు. ఇది వ్యాసుని రచన అనియు
పోతన అనువాదం మాత్రమే అనియు అతడు ఏమైకమునో మరచెను అన్నారు మాస్టర్ గారు. ఆ క్రిటిక్ అయిన వాడు ఆ పడుద్దయి ఇది రాసింది వ్యాసుడు, పోతన గారు దానికి ట్రాన్స్లేట్ చేశాడు ఉన్నది ఉన్నట్టు, అది మర్చిపోయాట, దాన్ని మైకంలో మర్చిపోయాడు అన్నారు మాస్టర్ గారు. మరియు గర్భమున ఉన్న శిశువునకు దర్శనమిచ్చుటైనగా గర్భమున దూరుట అని భావించాను. ఏమైనా అర్థం ఉందా, లోపలికి ఎలా దూరుతాడండి అని. అందుచేతనే గద ధరించుట మరియు బాగులే అనెను. ధ్యానించు వారి మనస్సున ప్రత్యక్షమగుటయు తల్లి సత్సాంగత్యమని బిడ్డకు దర్శనం లభించుటయు ఎరుగని వారు పవిత్ర గ్రంథములను వివరింపరాదు. మొట్టమొదటి మాస్టర్ పెద్ద పడుద్దాయి, వీటికి వివరాలు రాయకూడదు అన్నాడు. అవి తెలియనటువంటి వాడు నార్మూసి కోరుకోవాలి, కానీ నేను సైంటిఫిక్గా రాశాను అనుకున్నటువంటిది అలా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానం చేయకూడదు. భౌతిక సుఖదుఖములు మాత్రమే తెలిసిన వారు లోకాతీత సత్యములను విమర్శించుటకు అపాత్రులు అన్నారు మాస్టర్ గారు. అంటే మనకు తెలియనటువంటివి ఉంటాయి అనేటువంటిది అది మనం ఒప్పుకోం. మనకే తెలుసు, సైన్స్ అంతా మనకే తెలుసు అంతాను, మనకు తెలిసినటువంటి దాన్ని మించి అవతలేం లేదు అనేటువంటిది అజ్ఞానం. అందుకని అలా ఉన్నటువంటి వాళ్ళు లోకాతీతమైనటువంటి సత్యములను విమర్శించడానికి అపాత్రులు ఉన్నారు. దీనికి మాస్టర్ గారు దీన్ని ఇంకో రకంగా ఒక చోట డైరెక్ట్ కాపైనా పోల్చారు. ఒకడు అంటాట, ఏమండి ఈ 70 ఏళ్లలో అసలు ఇంత ఎండలు ఎప్పుడు చూడలేదండి అంటాట. వాడి వయస్సు ఎంత? 70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళు. ఈ సృష్టి ఎంత? ఇప్పుడు వాడు చూడకపోవచ్చు, కాబట్టి ఇంతకంటే అంతకుముందు రాలేదనడానికి లేదుగా. అలాగే పిల్లవాడు నా చిన్నప్పుడు అంటాట, వాడికి అప్పుడు 5 ఏళ్ళు ఉంటాయి. వాడు నా చిన్నప్పుడు అంటే ఎట్లాంటిదో అలాగే లోకాతీత విషయాలు ఎంత, వీడు ఎంత, ఈ సృష్టి ఎంత, దీనిలో మనం ఎంత, కాబట్టి మొత్తం నాకు తెలుసు అనుకోవడం, లేకపోతే వీడు తెలిసిన దానిలో నుంచి చూపెడితే నేను నమ్ముతాను, ఒప్పుకుంటాను, లేకపోతే లేదంటే ఎట్లా అన్నారు. దానికి రామకృష్ణపురం స్వామి చెప్పింది, పగటిపూట నక్షత్రాలు కనబడవు కాబట్టి లేవంటే ఎట్లా, వేచి ఉండాలి రాత్రి దాకా అన్నారు. అట్లాగే ఇది వాడు వేచి ఉండవే తప్ప వాడు లేదన్నాడు కాబట్టి అని చెప్పి దాన్ని మనం స్టాండర్డ్గా వాళ్ళు అపాత్రులు అన్నారు. అందుకే మాస్టర్ గారు మొహమాట లేకుండా ఒక్క పదంలో చెప్పేశారు. వాడికి యూనివర్సిటీ వాళ్ళు పిహెచ్డీ ఇచ్చి ఉంటారు. ఆయన కీర్తి పెంచుకున్నాడంటది. కీర్తి తెచ్చుకున్న ఒక విమర్శకుడు, కీర్తి తెచ్చుకున్నాడు వాడు అని వస్తుసు పోతున్న ప్రాణములు గల స్థితిలో పిండమనందు ఉన్న శిశువు ప్రార్థించాను. వెంటనే అతనికి ఒక రూపం ముద్రితమయ్యాను. మెరుపు దీక వంటి ఉత్తరీయము, చెక్కిళ్లను తొలగింపజేసిన కుండలములు, అస్త్రబాధను బెదిరించున్న ఎర్రని కన్నులు. ఇది చూడండి, అస్త్రబాధని బెదిరించుతున్న ఎర్రని కన్నులు చాలా అద్భుతమైంది. ఎందుకంటే ఆ అస్త్రం అవతల నుంచి బ్రహ్మశిరో నామక అస్త్రం, మామూలు అస్త్రం కాదు అది. ఆ అస్త్రం వచ్చేటువంటి వాటిని ఈయన తన యొక్క కన్నుల్లో ఉన్నటువంటి ఎర్రదనంతో, అంటే అర్థం ఏంటి, సూర్యమండలం ఈయన కన్నుల్లో ఉన్నటువంటి ఎరుపు అంటే అది దానికంటే మించినటువంటి కాంతి అనమాట, అస్త్రానికంటే మించినటువంటి కాంతి. చిక్కిళ్ళు తొలగింపజేయని కుండలములు, అస్త్రబాధను బెదిరించున్న ఎర్రని కన్నులు, సూర్యమండలము వంటి కిరీటము, మెడలో వనమాల, చేతి యందు గదా ధరించిన విష్ణుని రూపము అతనికి తోచను. బొటనవేలు ప్రమాణమున ఈ రూపము శిశువునకు దర్శనమిచ్చను. అంగుష్టమాత్ర పురుష అని మనకి ఉపనిషత్తులో వస్తుంది. వాడు ఎటువంటి వాడు? అంగుష్టమాత్ర అంటే వాడు, అంగుష్టం అంటే బొటనవేలు. ఈ ప్రమాణంలో ఉన్నటువంటి వాడు ఆ పురుషుడు జ్యోతిర్మయుడు అయినటువంటి వాడు. అలాంటి వాడు దర్శనం ఇచ్చాడు శిశువుకి. ఏ రకంగా దేని ప్రకారం దర్శనం ఇచ్చాడు వీడేవాడు చెప్పడానికి? ఇక్కడ బెదిరించుచున్న కన్నులు అన్నారు, అంటే కళ్ళతోనే, అంటే ఆయన చేసేది మొత్తం ఆ కళ్ళతోనే అని మనకు దీనికి పురాణ పురుషుల్లో వస్తుంది. కంసుడు ఎన్నో రకాలుగా కృష్ణుడిని బాలుడుగా ఉన్నప్పుడే సంహరించాలని ప్రయత్నం చేసి విఫలమైనప్పుడు కంసుడి భార్యలు ఎవరు అంటే జరాసంధుడి యొక్క కూతుళ్ళు. అందుకని జరాసంధుడిని వాడి కొడుకు అడుగుతాడు, నాన్నగారు ఎట్లయినా మన ఇంటి అల్లుడు కదా, వాడిని రక్షించడానికి ఏదైనా చేయాలి మీరు అని అంటే,
వాడు ఒక మహాగదని గదాధర అనే శక్తిని ప్రయోగిస్తాడు. పురాణ పురుషుల్లో వస్తుంది మనకి. కరెక్ట్గా ఆ సమయంలో అది మామూలుగా అయితే అది వెళ్ళి కొట్టేయాలి పిల్లవాడిని. వాడు మామూలు వాడు కాదు, అథర్వణ విద్యలోనూ వాటిల్లోనూ ఆరితేరిన వాడు. అది వెళుతూ ఉంటే కృష్ణుడి కంటే 16 ఏళ్ళు పెద్దది రాధాదేవి. ఆ రాధాదేవి శతగోపుడు వేరే ఊళ్ళో ఉంటారు. ఆవిడ అలా ఆకాశంలోకి చూస్తుంది కళ్ళతో ఇట్లా, అంతే అది పేరిపోతుంది కళ్ళతోనే. అంటే మామూలుగా అయితే అది వాడికి అది ఎలా ఫెయిల్ అయిందో అర్థం కాలేదు తర్వాత. అలాగే మాస్టర్ గారు ప్రాక్పశ్చిమాల్లో వస్తుంది. ఒక ఆవిడ కూర్చొని మాస్టర్ గారి మీద చేతబడి ప్రయోగం చేయబోయింది ఫ్రాన్స్లో. ఆ ఆవిడ ఆయన అలా చూసి మాట్లాడుతూనే ఈయన మీద పని చేయలేదట, కానీ ట్రాన్స్లేట్ చేస్తున్న మీద పనిచేసిందిట. వాక్ దిగ్బంధనం చేద్దామని చూసింది. ఆయన ఆవిడేపు చూస్తే ఆవిడ కనపడట్లేదు. ఒక పుర్రె, దానిలో ఒక మేళ, అంటే ఇవిడ చేసే సాధన అంతా కనపడింది అక్కడ. ఆయన తిరస్కరిస్తున్నట్లుగా ఒక నవ్వు నవ్వారు అన్నారు. మాస్టర్ గారు రాశారు, తిరస్కరిస్తున్నట్టుగా ఒక చూపు చూస్తూ ఒక మందహాసం చేశారట. అంతే. ఆ క్షణం నుంచి ఆవిడ నేర్చుకున్న ఆ విద్యలేవి పనిచేయవు అని చెప్పారు. ఆయన లెక్చర్ అయిపోయిన తర్వాత ఆవిడ వచ్చింది ఆయనతో మాట్లాడడానికి. ఇవాళతో నీకు వచ్చినవన్నీ వెళ్ళిపోయాలి, ఇంకా కంగారు లేదని చెప్పారు. ఇంకెవరి మీద నువ్వు ప్రయోగం చేయడానికి నీకు ఉండదని చెప్పారు. ఇంతటితో అయిపోలే, అందులో రాశారు. ఆ తర్వాత ఆవిడ బాగుపడింది. అది అసలు మెయిన్. ఆవిడ సన్మార్గంలోకి వెళ్ళేట్టుగా కూడా చేశారు. అంటే వాళ్ళు చూపుతోనే ఒక మందహాసంతోనే చేయగలరు. కాబట్టి ఇక్కడ బెదిరించేటువంటి ఎర్రని కన్నులు అయిపోయింది, దాంతోనే అయిపోయింది అక్కడ. ఆ అస్త్రం అది కాస్త న్యూట్రలైజ్ అయిపోయింది, బ్రహ్మశిరో నామక అస్త్రం. ఆయన కృష్ణుడు అలా చూసేప్పటికి. అంతకు ముందు కూడా అసలు ఆ బ్రహ్మశిరో నామక అస్త్రం అశ్వత్థామ ప్రయోగించినప్పుడు అర్జునుడు అక్కడ దాన్ని చేయటానికి ఏం చేశాడు అంటే, దాన్ని బ్రహ్మశిరోనామ అస్త్రం ప్రయోగించారు, దాన్ని ఎవరేం చేయలేరు. దానికి ఈయన ఏం చేశాడంటే నారాయణాస్త్రం వేశారు అని చెప్పారు అక్కడ. నారాయణాస్త్రం అంటే ఏమిటి అంటే, ఏం లేదు ఆయన చేసిన పని, ఈయన అదే అస్త్రం వేశాడు, కానీ కృష్ణుడు చుట్టూ తిరిగి నమస్కారం పెట్టి వేశాడు. అప్పుడు అక్కడ పనిచేసింది ఏమిటి అంటే ఆయన ఆ అస్త్రం కాదు. కాబట్టి ఈ అస్త్ర తేజస్సు ఆ అస్త్ర తేజస్సు ఏ కలర్లో ఉన్నాయి అది కూడా వర్ణించారు మాస్టర్ గారు. మనం చెప్పుకున్న మొదట్లో ఇది అది అగ్ని లాగా తేజస్సుతో ఉందిట. ఈ తేజస్సు వెళ్ళి ఆ తేజస్సును మింగేసిందిట. అంటే నారాయణాస్త్రము ఆ బ్రహ్మశిరోనామాస్త్రాన్ని ఇదైపోయేటట్లుగా చేయగలిగింది అని. అది కేవలం ఒక్కదాని వల్లే జరిగింది, కృష్ణుడికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి వేయటం వల్ల అని చెప్పారు. ఇప్పుడు ఇంకా 283వ వచనం, అది రేపు పొద్దున చెప్పుకుంటాం మనం. వాసుదేవ